Are you able to see my screen? Yes, sir. Today we discuss one project. Projects మీరు రెజ్యూమ్ లో పెట్టుకోవచ్చు, ఓకేనా? ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి రెజ్యూమ్స్ లో పెట్టుకోవచ్చు. Okay. మీరు ఇంటర్న్షిప్స్ అప్లై చేసుకోవాలన్నా ఇంటర్న్షిప్స్ ఎక్కడ అప్లై చేస్తారు? Naukari. ఇంటర్న్షాలా అని ఉంటుంది. ఇంటర్న్షాలా. ఓకే, యూ కెన్ అప్లై ఇంటర్న్షిప్స్ అట్ ఇంటర్న్షాలా. లేదంటే జాబ్స్ కి అప్లై చేసుకోవాలంటే నౌకరీ, లేకపోతే లింక్డ్ఇన్ లో ఇంటర్న్షిప్స్ అప్లై చేసుకోవచ్చు, జాబ్స్ కి అప్లై చేయొచ్చు. ఓకేనా? మీకు కంప్లీట్ పైథాన్ రావాలంటే కంప్లీట్ గా అవసరం లేదు, ఇప్పటి వరకు వచ్చిన పైథాన్ తో మీరు జాబ్స్ కి అప్లై చేయొచ్చు, ఇంటర్న్షిప్ కి జాబ్స్ కూడా అప్లై చేయొచ్చు. ఓకే, Okay. సరే. ప్రాజెక్ట్ చెప్తా, ప్రాజెక్ట్ జాగ్రత్తగా వినండి. చాలా సింపుల్ ప్రాజెక్ట్, వెరీ యూజ్ఫుల్. ఇప్పటి వరకు మీకు ఏ నాలెడ్జ్ అయితే ఉందో ఆ నాలెడ్జ్ తో ప్రాజెక్ట్ ని చేయొచ్చు. ఓకేనా? ప్రాజెక్ట్ ఏంటంటే స్టూడెంట్ ఇన్ఫో బోర్డ్. స్టూడెంట్ ఇన్ఫో బోర్డ్. చెప్పండి ప్రాజెక్ట్ పేరు. వాట్ ఈస్ అవర్ ప్రాజెక్ట్ నేమ్? Student info boot. స్టూడెంట్ ఇన్ఫో బోర్డ్ అంటే రోబోట్ అంటది. ఇది కూడా టెక్స్ట్ బేస్డ్ అప్లికేషన్. మనం టెక్స్ట్ ఇస్తే అది ఒక అప్లికేషన్ తయారవుతుంది, స్టూడెంట్ సంబంధించిన అనాలిసిస్. అందుకు బోట్ అంటారు, రోబోట్ అంటారు. అలా బోట్ అంటే ఒక టెక్స్ట్ బేస్డ్ అప్లికేషన్ ని చేస్తున్నా అని చెప్పి. ఓకేనా? ఎందుకు ఈ టెక్స్ట్ బేస్డ్ అప్లికేషన్ ఎందుకోసం? స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ని మేనేజ్ చేయడానికి, టు మేనేజ్ స్టూడెంట్ అకాడమిక్ అండ్ పర్సనల్ డేటా. అదంతా చేయడానికి మనం స్టూడెంట్ ఇన్ఫో బోట్ అనే ఒక అప్లికేషన్ ని తయారు చేస్తున్నాం. ఓకేనా? దీంట్లో ఏం చేయొచ్చు మనం? యాడింగ్ ద స్టూడెంట్ డీటెయిల్స్ అని యాడ్ చేయొచ్చు. యాడింగ్ ద స్టూడెంట్ డీటెయిల్స్, మాడిఫైయింగ్ ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మాడిఫై చేయొచ్చు. మాడిఫైయింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద స్టూడెంట్, మాడిఫైయింగ్ ఇన్ఫో. నెక్స్ట్ డిలీటింగ్ డేటా. డిలీట్ చేయాలన్నా డిలీటింగ్ చేయొచ్చు, డిలీటింగ్ ఇన్ఫర్మేషన్, డిలీటింగ్ డేటా. నెక్స్ట్ సెర్చింగ్. ఇవన్నీ ఆపరేషన్స్ కవర్ అవుతాయి. సెర్చింగ్. నెక్స్ట్ ఫిల్టరింగ్. వాళ్ళ మార్క్స్ ని బట్టి ఏదైనా ఫిల్టర్ చేయాలి, టాప్ మార్క్స్ అలా ఫిల్టరింగ్ ద డేటా. ఫిల్టరింగ్ డేటా బై మార్క్స్. స్టూడెంట్స్ మార్క్స్ ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకొని ఫిల్టరింగ్ చేయడం. ప్లస్ జనరేటింగ్ బేసిక్ రిపోర్ట్స్. ఏదైనా జనరేట్ చేయాలని చేద్దాం. ఇఫ్ టైం పర్మిట్స్, జనరేటింగ్ బేసిక్ రిపోర్ట్ అంటే మొత్తం స్టూడెంట్స్ అందరివి డీటెయిల్స్. బేసిక్ రిపోర్ట్ అర్థమైందా? స్టూడెంట్ ఇన్ఫో బోర్డ్ ప్రాజెక్ట్ మనం డిజైన్ చేస్తున్నాం. అందులో ఏమేం చేస్తాం? యాడింగ్ ద స్టూడెంట్ డీటెయిల్స్, మాడిఫైయింగ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్, డిలీటింగ్ ద డేటా, సెర్చింగ్ ద డేటా, ఫిల్టరింగ్ బై మార్క్స్, జనరేటింగ్ బేసిక్ రిపోర్ట్. ఓకేనా? ఇవన్నీ పనులు చేస్తాం మనం. అంటే ఒక మినీ స్టూడెంట్ డేటాబేస్ ప్రాజెక్ట్ అన్నమాట. ఓకేనా? మినీ స్టూడెంట్ డేటాబేస్ సిస్టమ్ యూజింగ్ ఓన్లీ పైథాన్. ఓన్లీ పైథాన్ వచ్చేసి చేసేవాళ్ళం. మనకు ఓన్లీ పైథాన్ బేసిక్స్ వచ్చి పైథాన్ ప్రాజెక్ట్స్ రన్ చేస్తే ఇంటర్న్షిప్స్ అప్లై చేసుకోవడానికి మోర్ దాన్ సఫిషియంట్. మీరు ఇంటర్న్షిప్స్ అప్లై చేసుకొని ఇంటర్న్షిప్ ఇంటర్వ్యూ క్లియర్ చేశారంటే మీకు చాలా బాగుంటుంది. లేకుంటే ఫ్రెషర్ గా జాబ్ లెవెల్ ఎంట్రీ కూడా వెళ్ళిపోవచ్చు. ఆర్ రెడీ ఫర్ దిస్? మరి దీనికోసం నేను ఏ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తున్నా? ప్రీ రిక్విజిట్స్ ఏంటి? కాన్సెప్ట్స్ యూజ్డ్. ఏ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తున్నా అంటే ఆల్ డేటా టైప్స్ యూజ్ చేస్తున్నా. ఆల్ డేటా టైప్స్. హౌ మెనీ డేటా టైప్స్ ఆర్ దేర్ ఇన్ పైథాన్? 14, sir. 14 data types. Tell me once, speed. Into float to bool complex. Into float bool complex. After STR. STR. Byte array. Okay. Range. Okay. Listed couple set to frozen set to dict none. Very good. Into float bool complex.
str, next bytes array, byte array, range, list, tuple, tuple, set, set of frozen set, dict none. These are the 14 data types. ఈ అన్నిటి మీద ఐడియా ఆల్రెడీ మీకు ఉంది, ఓకేనా? నెక్స్ట్ ఆపరేటర్స్ వాడతా. ఆపరేటర్స్ ఎన్ని ఉన్నాయి? 7 sir. 7 చెప్పండి. Arithmetic operator, assignment operator, అసైన్మెంట్ ఆపరేటర్, నెక్స్ట్ relational operator, నెక్స్ట్ logical operator, నెక్స్ట్ bitwise operator, నెక్స్ట్ membership operator, మెంబర్షిప్ ఐడెంటిటీ ఆపరేటర్స్. ఈ ఆపరేటర్స్ కూడా వాడతాను, ఓకేనా? నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ అండ్ ఇన్పుట్ ఆఫ్ ఫంక్షన్. ఇన్పుట్ ఆఫ్ ఫంక్షన్, ఈ ఫంక్షన్ కూడా వాడతాను. ప్రింట్ ఆఫ్, ఇన్పుట్ ఆఫ్ ఫంక్షన్ ఐడియా ఉంది కదా అందరికి? ఆఫ్టర్ దట్ ఆల్ మేజర్ బిల్ట్-ఇన్ మెథడ్స్. అంటే ఏంటి? functions, ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ లాగా, ఓకేనా? లిస్ట్ కి, సెట్ కి, అన్నిటికీ ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా. ఆల్ మేజర్ బిల్ట్-ఇన్ మెథడ్స్ వాడదాం, ఓకే? ప్రీ డిఫైన్ మెథడ్స్, బిల్ట్-ఇన్ మెథడ్స్ అంటే ప్రీ డిఫైన్ ఫంక్షన్స్, ఓకే? ఇంకా వీటితో పాటు ఏం వాడతా అంటే ఫ్లో కంట్రోల్స్ వాడతా. అంటే ఏంటి చెప్పండి? ఫ్లో కంట్రోల్స్ అంటే if else, ఎల్స్, లూప్, ఇవన్నీ ఫ్లో కంట్రోల్స్. లూప్స్ వాడతాం, ఓకేనా? లూప్స్ అంటే వైల్ లూప్ కానీ ఫర్ లూప్ కానీ. నెక్స్ట్ వీటితో పాటు ఇక్కడ ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ అని చెప్పా, అంటే బిల్ట్-ఇన్ ఫంక్షన్స్, బిల్ట్-ఇన్ మెథడ్స్ కానీ బిల్ట్-ఇన్ ఫంక్షన్ కానీ. అలానే యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ తెలుసా అందరికి? Yes. యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ విత్ పారామీటర్స్, విత్ రిటర్న్, ఇలా వాడదాం, ఓకే? ఇవి కాన్సెప్ట్ వాడతా నేను. ఏమైనా క్లియర్ అప్ టు దిస్? ఇదో ఫోటో తీసుకోండి, లేకపోతే మళ్ళీ వీడియో చూసి మీరు ఫామ్ చేసుకున్నారు, ఓకే? నెక్స్ట్ ఫీచర్స్. ఈ అప్లికేషన్ ఫీచర్స్ ఏంటి ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఫీచర్స్ ఆఫ్ అప్లికేషన్, యాడ్ స్టూడెంట్, నెక్స్ట్ ఇవన్నీ ఫీచర్స్. సెకండ్ ఫీచర్ ఏంటి? డిస్ప్లే ఆల్ స్టూడెంట్స్. ఒక 10 మెంబర్స్ యాడ్ చేసామనుకో అన్ని స్టూడెంట్స్ ని డిస్ప్లే చేస్తాను. డిస్ప్లే ఆల్ స్టూడెంట్స్. ఫీచర్స్ అచీవ్ చేయాలంటే ఏంటి? ఒక్కోదానికి ఒక మెథడ్ అంతే. స్టూడెంట్ యాడ్ చేయడానికి ఒక మెథడ్, డిస్ప్లే చేయడానికి ఒక మెథడ్, అవే ఫీచర్స్ అంటే. యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ ఆర్ నథింగ్ బట్ ఫీచర్స్, ఓకే? మన బాడీలో ఫంక్షనాలిటీస్ ఏమేమి ఉన్నాయి? మనం మాట్లాడగలుగుతున్నాం, చేస్తున్నాం, ఓకే? వాకింగ్ చేస్తాం, ఓకేనా? అవన్నీ ఫంక్షనాలిటీసే కదా. అలా ఈ అప్లికేషన్ యొక్క ఫీచర్స్ అన్ని ఫంక్షన్స్ తో అచీవ్ చేస్తాం. థర్డ్ వన్ సెర్చ్ బై రోల్ నెంబర్. ఫోర్త్ ఆపరేషన్ అప్డేట్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. We are updating the student information. Delete చేస్తాం. Delete student information. Sixth one, filter students by marks. Filter students by marks. ఇవన్నీ ఫంక్షన్స్. సెవెంత్ వన్ టాపర్ డీటెయిల్స్. హూ ఇస్ ద టాపర్ డీటెయిల్స్. ఎయిత్ వన్ ఈ ప్రాజెక్ట్ లోంచి బయటికి రావాలంటే ఎగ్జిట్ అవ్వాలి కదా, ఎగ్జిట్. ఇవి ఫీచర్స్. మనం స్టూడెంట్ యాడ్ చేయొచ్చు, డిస్ప్లే చేయొచ్చు. అందరు స్టూడెంట్స్ ని 10 మందిని యాడ్ చేసాము, 10 మంది స్టూడెంట్స్ ని డిస్ప్లే చేయొచ్చు. స్టూడెంట్ రోల్ నెంబర్ బేస్ చేసుకుని స్టూడెంట్ ని సెట్ చేయొచ్చు. ఇఫ్ యూ పాస్ స్టూడెంట్ రోల్ నెంబర్ 100 స్టూడెంట్ ఎవరు, వాళ్ళ డీటెయిల్స్ అన్ని వస్తాయి. అప్డేట్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. 100ది ఏదైనా అడ్రస్ రాంగ్ ఉంది, లేకుంటే అడ్రస్ చేంజ్ అయ్యారు, మారాలనుకున్నారు, లేకుంటే మార్క్స్
రివాల్యుయేషన్ పెట్టిన తర్వాత మార్క్స్ చేంజ్ కావాలంటే ఎలా చేంజ్ చేయాలంటే అప్డేట్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. ఆ స్టూడెంట్ స్కూల్ ఖాళీ చేశాడు, వేరే స్కూల్ కి మారిపోయాడు, అప్పుడు డిలీట్ స్టూడెంట్ ఇన్ఫో. మార్క్స్ ని బేస్ చేసుకొని ఫిల్టర్ చేయాలా, ఒక 70 మార్క్స్ పైన వచ్చిన వాళ్ళందరూ కావాలనుకో అప్పుడు ఫిల్టర్ చేయొచ్చు, ఫిల్టర్ స్టూడెంట్స్ బై మార్క్స్. లేదు వేరే క్రిమి లేయర్ తీయాలనుకున్నా 90 మార్క్స్ ఎబవ్ ఉన్న వాళ్ళందరూ కావాలి, we can filter students by marks. That is also possible with the help of function. Topper details కావాలి, ఎవరు బ్యాచ్ లో టాపర్ డీటెయిల్స్ కావాలి అంటే ఇది ఎగ్జిట్ అవ్వాలి. ఏమై క్లియర్? Yes. అర్థమైందా మనం ఏం చేస్తాం అనేది, వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, ఎన్ని ఫంక్షన్స్ తో అచీవ్ చేస్తాము. ఓకేనా, ఇది డైరెక్ట్ రియల్ టైం ప్రాజెక్ట్. ఇది ఫోటో తీసుకున్నారా? ఇంటర్వ్యూస్ లో దీని గురించి ఎలా చెప్తారు, ఇక్కడ దాకా అర్థమైందా? ఏమైనా Yes. డౌట్ ఉందా ఇక్కడ దాకా? No, క్లియర్ sir. అందరికి? No, sir. Yes, sir. ఓకే. ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఈ రెజ్యూమోలో ఎట్లా రాసుకుంటారు దీన్ని, రెజ్యూమోలో ప్రాజెక్ట్, రెజ్యూమ్ బిల్డింగ్ లో ప్రాజెక్ట్స్ అని రాస్తారు కదా, ప్రాజెక్ట్ హెడ్డింగ్ కింద మన ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, ప్రాజెక్ట్ నేమ్? Student Two. info board. వెరీ గుడ్, స్టూడెంట్ ఇన్ఫో బోర్డ్. దిస్ ఈస్ ద ప్రాజెక్ట్. ఇదేంటంటే ఒక పైథాన్ కన్సోల్ అప్లికేషన్, పైథాన్ కన్సోల్ అప్లికేషన్. ఒక పైథాన్ కన్సోల్ అప్లికేషన్. తర్వాత డ్యూరేషన్ అని పెట్టండి. ఓకే, డ్యూరేషన్ అని పెట్టి ఇక్కడ డేట్స్ యాడ్ చేయండి. సో జూన్ 2025 నుంచి నాకు జూలై 2025 వరకు పట్టింది. ఓకే, ఆ డేట్స్ అన్ని యాడ్ చేయొచ్చు. క్లియర్? తర్వాత ప్రాజెక్ట్కి ఏం రాయాలి, డిస్క్రిప్షన్ రాయాలి. మీ ప్రాజెక్ట్ లో యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా ఈ మోడల్లో డిస్క్రిప్షన్ ఏం పెడతారు, డెవలప్డ్ ఏ రియల్ టైమ్ స్టూడెంట్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ యూజింగ్ కోర్ పైథాన్. ద సిస్టమ్ అలౌస్ ఫీచర్స్ అన్ని యాడ్ చేయండి. ద సిస్టమ్ అలౌస్ యాడింగ్, సెర్చింగ్, అప్డేటింగ్, డిలీటింగ్, ఫిల్టరింగ్ అండ్ అనలైజింగ్ స్టూడెంట్ రికార్డ్స్ యూజింగ్ బేసిక్ పైథాన్ కాన్సెప్ట్స్ లైక్ డేటా టైప్స్, ఫంక్షన్స్, లూప్స్ అండ్ కండిషనల్స్. ఆల్ ద కాన్సెప్ట్స్ ఐ యూజ్డ్ అని చెప్పి రాయండి. ఓకేనా, ఆ డిస్క్రిప్షన్ రాసేయండి, మీ ఇష్టం, ఒకటే డిస్క్రిప్షన్ అందరూ మెయింటైన్ చేయకూడదు. నెక్స్ట్, టెక్నాలజీస్ యూజ్డ్. టెక్నాలజీస్ యూజ్డ్ ఏమేమి యూజ్ చేస్తున్నాం ఇక్కడ, టెక్నాలజీ యూజ్ చేస్తుంది పైథాన్. అందులో ఏమేమి వాడాం, లిస్ట్, డిక్షనరీస్, స్ట్రింగ్, మెథడ్స్, లూప్స్, ఫంక్షన్స్, ఇవన్నీ వాడతాం. ఓకేనా, క్లియర్ ఇక్కడ దాకా? Yes. అంటే మనం రెజ్యూమ్ లో మెన్షన్ చేసేటప్పుడు ప్రాజెక్ట్, డ్యూరేషన్, డిస్క్రిప్షన్, టెక్నాలజీస్ యూజర్ అని మెన్షన్ చేయాలి. ఓకేనా, మీరు ఇంటర్న్షిప్ అప్లై చేసుకునే కానీ జాబ్స్ అప్లై చేసేటప్పుడు కానీ చేయొచ్చు. నెక్స్ట్, కీ హైలైట్స్. ఆ ప్రాజెక్ట్ లో కీ హైలైట్స్ ఏంటి అవి కూడా యాడ్ చేయాలి. కీ హైలైట్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ లో నీ కీ హైలైట్స్ ఏంటి, నువ్వు ఏం చేసావు. అప్లైడ్ ఓవర్ 25 బిల్ట్ ఇన్ పైథాన్ ఫంక్షన్స్ అండ్ కాన్సెప్ట్స్ అండ్ రైట్ ఫస్ట్. అంటే ఆ విధంగా అప్లైడ్ ఓవర్ 25 బిల్ట్ ఇన్ పైథాన్ ఫంక్షన్స్ అండ్ కాన్సెప్ట్స్. అలానే డిజైన్డ్ మాడ్యులర్ కోడ్ యూజింగ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ చేసి మాడ్యులర్ కోడ్ రాయొచ్చు కదా, రిపీటెడ్ కోడ్ లేకుండా బ్లాక్ ఆఫ్ కోడ్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేసుకోవచ్చు. డిజైన్డ్ మాడ్యులర్ కోడ్ యూజింగ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, అదొక కీ హైలైట్. నెక్స్ట్ వన్, ఇంప్లిమెంటెడ్ కస్టమ్ ఫిల్టరింగ్ అండ్ ఎనాలిటిక్స్. ఇంప్లిమెంటింగ్
కస్టమ్ ఫిల్టరింగ్ అండ్ ఎనాలిటిక్స్ ఎలా చేస్తా అని చెప్పా, మార్క్స్ బేస్ చేసుకొని చేస్తా అని చెప్పాక టాపర్ ని ఫైండ్ అవుట్ చేయడం, హూ ఇస్ ద టాపర్, ఎవరికైనా మార్క్స్ బేస్ చేసుకొని ఫిల్టర్ చేయాలన్నా 70 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని ఫంక్షన్ ద్వారా చేస్తాం. చూస్తాం ఎలా చేస్తామనే చూస్తాం. ఇవన్నీ కీ హైలైట్స్ పెట్టుకోవచ్చు మీరు. ఇంకా డెమాన్స్ట్రేటెడ్ స్ట్రాంగ్ కంట్రోల్ ఫ్లో అండ్ ఇన్పుట్ హ్యాండ్లింగ్, స్ట్రాంగ్ కంట్రోల్ ఫ్లో అండ్ ఇన్పుట్ హ్యాండ్లింగ్, ఇవన్నీ కీ హైలైట్స్ అన్నమాట మన ప్రాజెక్ట్ లో. ఇంటర్వ్యూస్ కి ఏం చెప్పొచ్చు, ఈ ప్రాజెక్ట్ వల్ల మీకు యాడ్ అయింది ఏంటి, ఈ ఇంటర్వ్యూలో ఏం చెప్పొచ్చు అంటే, నేను ఇదే నాకు టర్నింగ్ పాయింట్ ఈ ప్రాజెక్ట్ లో, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ చేయడం ద్వారా నాకు చాలా హెల్ప్ అయింది, పైథాన్ ఫండమెంటల్స్ రియల్ వరల్డ్ లో ఎక్కడ యూజ్ అవుతాయనే తెలిసింది, నేనే బిల్డ్ చేసే లాజిక్ బిల్డ్ చేశాను, డిజైన్ స్ట్రక్చర్ డిజైన్ చేశాను, అండర్స్టాండ్ ద రియల్ టైమ్ డేటా. అంటే దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు టెల్, హౌ యూ హ్యావ్ టు టెల్, దిస్ వాజ్ మై టర్నింగ్ పాయింట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. This project helped me apply all Python fundamentals in real world use cases. I built the logics, designed the structures and understanding real time data handling. Am I clear? నేను ఈ ప్రాజెక్ట్ చేయడంతో రియల్ టైమ్ లో రియల్ వరల్డ్ లో ఎట్లా అయితే ఫండమెంటల్స్ అప్లై చేస్తూ మొత్తం తెలిసింది, నాకు ఈ ప్రాజెక్ట్ ద్వారానే తెలిసింది. ఆ బిల్ట్ ఇన్ లాజిక్స్ బిల్డ్ చేశాను, స్ట్రక్చర్స్ డిజైన్ చేశా, రియల్ టైమ్ డేటాని అండర్స్టాండ్ చేసుకున్నాను. రియల్ టైమ్ డేటా అంటే ఎక్కడ డైరెక్ట్ గా బిజినెస్ కి వాడే డేటా. ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల అదంతా నాకు తెలిసింది. చెప్పగలరా? Yes, sir. చెప్పగలరా కదా, ఇబ్బంది లేదు కదా. ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? ఓకే, వెరీ గుడ్. చేద్దాం ప్రాజెక్ట్ 1 by 1. Yes. మీకు కాన్సెప్ట్స్ అని తెలుసు కాబట్టి చాలా ఈజీగానే ఉంటుంది. లేకుంటే బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ కంప్లీట్ ప్రాజెక్ట్, ఫస్ట్ ఒకసారి ఆల్రెడీ ప్రాజెక్ట్ చూపిస్తా, మీరు ఏం చేయబోతున్నారు అనేది నేను చూపిస్తా. చూడండి, ఆల్రెడీ నేను ప్రాజెక్ట్ చేశాను. ఆర్ ఏబుల్ టు సీ మై స్క్రీన్? Yes, sir. స్క్రీన్ కనపడుతుంది అందరికి? జస్ట్ నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేస్తే అడిగింది స్టూడెంట్ ఇన్ఫో బోర్డ్, ఏమేమి ఆప్షన్స్ అడిగింది. ఫస్ట్ ఆప్షన్ యాడ్ స్టూడెంట్, సెకండ్ ఆప్షన్ డిస్ప్లే ఆల్ స్టూడెంట్స్, థర్డ్ ఆప్షన్ సెర్చ్ బై రోల్ నెంబర్. దీస్ ఆర్ ద ఫీచర్స్, నేను చెప్పిన ఫీచర్స్ ఇవే కదా. అప్డేట్ స్టూడెంట్, డిలీట్ స్టూడెంట్, ఫిల్టర్ బై టోటల్ మార్క్స్, షో టాపర్, ఎగ్జిట్ అని అడిగింది. ఇక్కడ ఏమడుతుంది, ఎంటర్ యువర్ చాయిస్. నీ చాయిస్ ఏంటి? అసలు స్టూడెంట్స్ ఉన్నారా ఇప్పటిదాకా నీ ప్రాజెక్ట్ లో? జస్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి అంతే. స్టూడెంట్స్ ఉన్నారా? No. లేరు కాబట్టి నేను యాడ్ స్టూడెంట్ చేయాలని 1 ఆప్షన్ ఇచ్చి ఎంటర్ కొట్టాను. ఎంటర్ రోల్ నెంబర్, ఐఎమ్ ఎంటరింగ్ విత్ 100 రోల్ నెంబర్. ఎంటర్ నేమ్ ప్రవీణ్. ఎంటర్ బ్రాంచ్ ఈసీఈ. ఎంటర్ 3 సబ్జెక్ట్స్ మార్క్స్ సపరేటెడ్ బై స్పేస్. సబ్జెక్ట్స్ మార్క్స్ ఎంటర్ చేస్తున్నా, 80 స్పేస్ 90 స్పేస్ 56 ఎంటర్ చేశాను. ఎంటర్ ఈమెయిల్ praveen123@gmail.com. ఎంటర్. అయిపోయింది. స్టూడెంట్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ మళ్ళీ అడుగుతుంది ఎంటర్ యువర్ చాయిస్ అని. యాడ్ చేస్తావా, డిస్ప్లే చేస్తావా? ఇంకో స్టూడెంట్ యాడ్ చేయాలనుకున్నా, ఆప్షన్ 1 ఎంటర్. సెకండ్ స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ రోల్ నెంబర్ 200. ఎంతైనా తీసుకోండి మీ ఇష్టం, మళ్ళీ అది కూడా అడగండి 100 తీసుకున్నారు ఎందుకని. 1 2 3 ఆల్సో యూ కెన్ టేక్. నేమ్ సంధ్య. బ్రాంచ్ డిఎస్, డేటా స్ట్రక్చర్, డేటా సైన్స్. నెక్స్ట్ ఎంటర్ 3 సబ్జెక్ట్ మార్క్స్, 90 89 79. ఓకే, ఎంటర్ ఈమెయిల్. ఎంటర్. ఎంతమంది స్టూడెంట్స్ ఎంటర్ చేశాను డేటా ఇప్పటిదాకా? 2 మెంబర్స్. ఇంకోరిది కూడా ఎంటర్ చేయాలనుకున్నా, 300. ఎంటర్ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ 1. ఎంటర్ చాయిస్ 1. ఎంటర్ రోల్ నెంబర్ 300. నేమ్ అనూష. నెక్స్ట్ ఎంటర్ బ్రాంచ్
CSC 3 subject marks 79, 86, 69, like this. I'm enter email Anusha 123 @ email. ఇప్పుడు చూడండి, యాడ్ స్టూడెంట్ అయిపోయింది. ముగ్గురు స్టూడెంట్స్ యాడ్ చేశారు. అందరు స్టూడెంట్స్ డిస్ప్లే కావాలంటే నాకు ఆప్షన్ ఏముంది? చాయిస్ ఏముంది? ఆర్ యు దేర్ ఆర్ నాట్? Second option. సెకండ్ ఆప్షన్. మనకి ఇవన్నీ ఫీచర్స్. ఫస్ట్ ది యాడ్ స్టూడెంట్, సెకండ్ ది డిస్ప్లే ఆల్ స్టూడెంట్స్, థర్డ్ ది సెర్చ్ బై రోల్ నెంబర్, అప్డేట్ ద స్టూడెంట్. అందరిని చూడాలంటే డిస్ప్లే సెకండ్ ఆప్షన్ కొట్టి ఎంటర్ కొడితే మనకు వచ్చింది ఇన్ఫర్మేషన్. అందరిది వచ్చింది. వచ్చిందా లేదా? Yes, sir. ఫస్ట్ వచ్చిందా? రోల్ నెంబర్ 100, ప్రవీణ్ ఈసీఈ మార్క్స్, ప్రవీణ్ మెయిల్ ఐడి, టోటల్ మార్క్స్ యావరేజ్ కూడా వచ్చినాయి. అనాలిసిస్ కూడా చేశాను. సెకండ్ రోల్ నెంబర్ సంధ్య 200 మార్క్స్, థర్డ్ 300 అనుష సిఎస్సి మార్క్స్ వచ్చాయా లేదా? Yes. ఓకే, ఇప్పుడు ఇంకా నాకేం కావాలంటే సెర్చ్ బై రోల్ నెంబర్ కనుక్కోవాలనుకున్నాను. 3 అని ఇచ్చాను. 3 ఎవరు? 3 అంటేనే ఎంటర్ రోల్ నెంబర్ ఆన్ టు స్క్రీన్ సెర్చ్ అని అడుగుతుంది. నేను రోల్ నెంబర్ 300 ఎవరు అని కనుక్కోవాలనుకున్నాను. ఎవరు రోల్ నెంబర్ 300? Anusha. అనుష. వచ్చిందా? రోల్ నెంబర్ 300 అని కొట్టగానే రోల్ నెంబర్ 300, నేమ్ అనుష, బ్రాంచ్ సిఎస్సి, మార్క్స్, ఇవి ఈమెయిల్ వచ్చేది. అర్థమైందా? Yes, sir. ఇప్పుడు అనుష మార్క్స్ 69 ఉంది. 69 నుంచి 99 కి అప్డేట్ చేయాలనుకున్నా. రాంగ్లీ 69 ఎంటర్ చేశా. అనుష యాక్చువల్లీ స్కోర్స్ 99. ఎలా చేయొచ్చు? యాక్చువల్ గా అనుష మార్క్స్ 99 అయితే రాంగ్ గా టైపింగ్ మిస్టేక్ వల్ల 69 పడింది. అనుష మళ్ళీ కంప్లైంట్ చేసిన తర్వాత మేనేజ్మెంట్ తెలిసింది. చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయొచ్చు అనుష మార్క్స్ ని? Index. అప్డేట్. ఇక్కడ మన ఫీచర్ లో ఉంది కదా అప్డేట్. మన ఫీచర్, మన ప్రాజెక్ట్ ఇది. యాడ్ స్టూడెంట్, డిస్ప్లే స్టూడెంట్, అప్డేట్. 4th ఆప్షన్ ఎంటర్ చేస్తే అప్పుడు అప్డేట్ చేయొచ్చు. ఎంటర్ రోల్ నెంబర్ టు అప్డేట్. అనుష రోల్ నెంబర్ ఎంత? 300. అప్డేట్ చేసామంటే ఏం మార్క్స్ ఏం చేయాలనుకున్నారు? వాట్ డూ యూ వాంట్ టు అప్డేట్? నేమా, బ్రాంచా, మార్క్సా, లేకుంటే ఈమెయిలా? మార్క్స్ చేయాలనుకున్నా. మార్క్స్ అంటే 3. ఓకేనా? మార్క్స్ ఎంటర్ చేయాలనుకున్నా. ఎంటర్ 3 న్యూ మార్క్స్. ఎలా ఎంటర్ చేద్దాం? మార్క్స్ ఏమి ఆల్రెడీ వాళ్ళకి 79, 86, 69 బదులు 99. 79, 86, 99 3 మార్క్స్ ఇవ్వండి. 79, 86, 99 ఎంటర్. ఇప్పుడు చూసుకో కావాలంటే సెర్చ్ బై రోల్ నెంబర్ 3. ఎంటర్ రోల్ నెంబర్ టు సెర్చ్. ఏ రోల్ నెంబర్ అని చూడాల్సింది మనం? 300. మార్క్స్ మారాయా లేదా? స్టూడెంట్ ఫౌండ్ రోల్ నెంబర్ 300, నేమ్ అనుష, బ్రాంచ్ సిఎస్సి, మార్క్స్. Previously it was 69, now it is 99. Are you observed change or not? Change observe చేశారా లేదా? ఇంతకు ముందు 69 ఉంది, ఇప్పుడు 99 అయింది. ఎందుకు? మనం అప్డేట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసాం. అర్థమైందా? Yes, sir. ఇంకా ఏమైనా చూడాలనుకో ఆప్షన్ 7 కొట్టారు. 7 ఎంటర్ చేస్తే టాపర్ ఈజ్ అనుష విత్ టోటల్ 264. ఓకేనా? అనుష టాపర్. ఇంకా ఏమైనా చూడాలా? ఫిల్టర్ బై టోటల్ మార్క్స్ 6 ఎంటర్ చేసామంటే ఎంటర్ మార్క్స్ థ్రెషోల్డ్. 200 కంటే పైన వచ్చిన వాళ్ళు కావాలి మనకి. 200 అని ఎంటర్ చేశాను అనుకో వచ్చింది. ఎంటర్ మార్క్స్ అంటే స్టూడెంట్స్ స్కోరింగ్ అబౌవ్ 200 ఎవరెవరు ఉన్నారు? ప్రవీణ్, సంధ్య, అనుష 226, 256, 264. ఓకే, అలా కాకుండా ఓన్లీ 250 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు కావాలంటే ఎంతమంది వస్తారు? 2 మెంబర్స్ వస్తారు. చెక్ చేద్దామా? 6th one, enter 6, 250. I am maintaining threshold marks 250. వచ్చారు కదా జస్ట్ 2 మెంబర్స్, సంధ్య అండ్ అనుష, హూ స్కోర్స్ 258 and 264. Am I clear? Yes, sir. షో టాపర్, డిలీట్ స్టూడెంట్. ఇప్పుడు ఎవరినైనా డిలీట్ చేయాలనుకున్నాం, అనుషని డిలీట్ చేయాలనుకున్నాం. అనుష స్కూల్ అయిపోయింది, వేరే కాలేజ్కి వాడుతుంది. డిలీట్ చేయాలంటే ఎలా డిలీట్ చేస్తాం? ఫస్ట్ ఎంటర్ ఆప్షన్ 5. ఓకే, ఎంటర్ రోల్ నెంబర్ టు డిలీట్. రోల్ నెంబర్ ఆఫ్ అనుష ఎంత? 300 అని చేస్తే స్టూడెంట్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు ఆల్ స్టూడెంట్స్ డిస్ప్లే చేస్తే ఎంతమంది కనిపిస్తారు? ఓన్లీ 2 స్టూడెంట్స్. ఓకేనా? ఎవరెవరు కనిపించారు? 100 and 200 ఓన్లీ. ప్రవీణ్, సంధ్య. Am I clear all of you?
Yes. ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్, ప్రాజెక్ట్ అర్థమైందా? మనం డిస్క్రిప్షన్ ఇదే చేసాం. ఇది ఎలా చేయాలి అనేది నెక్స్ట్ పాయింట్. ఓకేనా? ఈ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయడమే. కోడ్ 1 by 1 చేద్దాం. ఓకే, ఇలా టర్మినేషన్ కాకుండా మనం ఎగ్జిట్ ఫంక్షనాలిటీ కూడా ఇచ్చాం. బయటికి రావడానికి ప్రోగ్రామ్ నుంచి ఏంటి 8 ఎంటర్ చేస్తే ఎగ్జిట్ అయిపోతుంది. 8 ఎంటర్ చేస్తే ప్రోగ్రామ్ ప్రాసెస్ ఫినిష్డ్ విత్ ఎగ్జిట్ కోడ్. ఇప్పుడు మనం తీసేస్తే డైరెక్ట్ ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే, దీనికోసం నేను ఎంత డెవలప్ చేసే కోడ్ చూడండి. ఏం వాడా ఇక్కడ? లిస్ట్ వాడాను. అవునా? మీకు ఇది లిస్ట్ అని తెలుసు. ఓకే, తర్వాత ఏం వాడా? యూజర్ డిఫైన్ ఫంక్షన్ వాడాను. అవునా కదా? డిఎఫ్ తో స్టార్ట్ అయితే యూజర్ డిఫైన్ ఫంక్షనేగా మనం Yes. డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ యూజర్ డిఫైన్ ఫంక్షన్ యూజర్ డిఫైన్ ఫంక్షన్ లోపల ఫర్ లూప్ వాడా, ఇక్కడ లూప్స్ వాడాను. ఓకే, ఇంకా ఇవన్నీ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్. లూప్స్, ఇఫ్ కండిషన్స్ వాడాను. తర్వాత ఏం చేసా? మెనూ కోసం దానికి కూడా ఫంక్షన్ వాడి లోపల వైల్ లూప్ వాడి మనం మెనూ డిస్ప్లే అయ్యేటట్టు ప్రతిసారి అదే రిపీట్ అయ్యేటట్టు ఏం చేశాను అన్ని లాజిక్స్ చూద్దాం. ఇక్కడ దాకా క్లియర్ అందరికి? Yes, అర్థమైందా sir. ప్రాజెక్ట్ అనేది మనం ఎలా చేద్దాం అనేది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్. ఓకేనా? Okay. ఇప్పుడు ఎనాలిసిస్ చేస్తా 1 by 1 ఒక్కోటి ఎనాలిసిస్ చేయడానికి మనం ఏం కావాలి అనేది చూసుకుని ఒక్కోటి ఎనాలిసిస్ చేసి చూద్దాం. ఎవరికైనా డౌట్ ఉందా ఇక్కడ దాకా ఏమైనా? No, sir. No. ఓకే, లిస్ట్ లో ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి సింపుల్ గా. L ఈక్వల్ 10, 20, 30 ఉంది. బూల్ ఆఫ్ L అని తీసుకున్నా, ఏమొస్తుంది ఆన్సర్? True. ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా? Hmm. ట్రూ. ఎందుకు ట్రూ వస్తుంది? Values ఉన్నాయి కాబట్టి. లిస్ట్ కంటైన్ ఎలిమెంట్స్ కాబట్టి ట్రూ వస్తుంది. ఓకేనా? సపోజ్ L ఈక్వల్ టు ఎంటీ లిస్ట్ ఉంది, ఎంటీ లిస్ట్. ఇప్పుడు బూల్ ఆఫ్ L అంటే ఏమొస్తుంది? False. ఫాల్స్ వస్తుంది. ఓకేనా? క్లియర్ ఇక్కడ దాకా? Yes, sir. L ఈక్వల్ టు 1, 2, 3, 4 అని ఇచ్చా. 4 వాల్యూస్ ఉన్నాయి. ఇఫ్ నాట్ L అని పెట్టా. నాట్ L. నేను ఒక స్టేట్మెంట్ తీసుకుంటున్నా. ఇఫ్ తర్వాత ఏముంటది ఎప్పుడైనా సరే? L, sir. ఇఫ్ తర్వాత ఏముంటది? Condition. కండిషన్. కండిషన్ ఆన్సర్ ఏముంటది? ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. అంతేనా? Yes. కండిషన్ ఆన్సర్ అంతే కదా, ట్రూ ఉంటది ఫాల్స్ ఉంటది. అంతేనా? Yes, sir. కండిషన్ ట్రూ అయితే ఏం రావాలి? కండిషన్ ట్రూ అయితే లిస్ట్ డస్ నాట్ కంటైన్ ఎలిమెంట్స్. అంతేనా? లిస్ట్ డస్ నాట్ కంటైన్ ఎలిమెంట్స్. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే విచ్ బ్లాక్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూటెడ్? ఎల్స్ బ్లాక్. ఎల్స్ బ్లాక్ లో ఏం రావాలి? ప్రింట్ ఆఫ్ లిస్ట్ అందాం. అంతేనా? ఇప్పుడు నాట్ ఎల్ అంటే ఇప్పుడు చెప్పండి. ఈ కాన్సెప్ట్ కోసమే నేను ప్రీరిక్విజైట్ అన్నమాట మన ప్రాజెక్ట్ లో వాడాను. నాట్ ఎల్ అంటే ఏంటి మీనింగ్? ఎల్లులో ఎలిమెంట్స్ లేవు. ఎల్ అంటే ఏంది? టెల్ లో అంటే List. ఎల్ అంటే లిస్టే. ఓకేనా? నాట్ ఎల్ లిస్ట్ అనేది ఇప్పుడు ట్రూ ఆ ఫాల్స్ అని తీసుకుంటది. నాట్ ట్రూ అంటే మీనింగ్ ఏంటి? ఇది ట్రూనా ఫాల్స్? ఎల్ అనేది ఎల్ అనేది ట్రూనా ఫాల్సా? L అనేది ట్రూ, సార్. ట్రూ. నాట్ ట్రూ అంటే L మీనింగ్ అనేది ఎల్ అనేది ట్రూ. నాట్ ట్రూ అంటే మీనింగ్ ఏంటి? ఫాల్స్. ఫాల్స్ అయినప్పుడు ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందా? ఈ లైన్ అవుతుందా? ఎల్స్ బ్లాక్. ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అందరికీ అర్థమైందా? Yes, sir. ఫాల్స్ అయినప్పుడు ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకి? ఆన్సర్ ఏం ప్రింట్ అవుతుంది అంటే లిస్ట్ లో ఉన్న వాల్యూస్ ప్రింట్ అవుతాయి. 1, 2, 3, 4 అని ప్రింట్ అయ్యాయి. ఏమై క్లియర్?
ఒకవేళ నేను లిస్ట్ ఎంటీ లిస్ట్ తీసుకున్నాను, నేను ఎంటీ లిస్ట్ తీసుకున్నాను, ఎల్ ఈక్వల్ టు ఎంటీ లిస్ట్. ఇఫ్ నేను అదంతా చేశా, ఇఫ్ నాట్ ఎల్ ఇప్పుడు ఏమొస్తుంది ఆన్సర్? Printed list does not contain element. ఎనీ ఎలిమెంట్స్. లిస్ట్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్స్. అదే వచ్చిందా? అంటే మనం లిస్ట్ లో ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే ప్రతిసారి ఇలా చార్ట్ కట్ లో చెక్ చేస్తారు రియల్ టైమ్ లో. ఓకేనా? ప్రాజెక్ట్ లో ఇలా చెక్ చేస్తారు. ఇఫ్ అని చెప్పి అది ఎంటీ లిస్టా కాదా అని చెక్ చేయడానికి నాట్ లిస్ట్ నేమ్ ఏది ఉంటే అది నాట్ ఎస్. ఎస్ అనేది లిస్ట్ అనుకో, నాట్ ఎస్ అంటే ఇఫ్ నాట్ ఎస్ ఉంటే అంటే ఏమని మీనింగ్? నాట్ ఎస్ అంటే లిస్ట్ లో ఏం ఎలిమెంట్స్ లేవు, ఎస్ లో ఏం ఎలిమెంట్స్ లేవని. ఎలిమెంట్స్ లేవంటే ఇది ఫంక్షన్ లో ఉందనుకో ఆల్రెడీ డెఫ్ ఫంక్షన్ F1. ఎలిమెంట్స్ లేవంటే బయటికి రావాలి. ఒకవేళ ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే ఎల్స్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. బయటికి రావాలంటే ఎలా వస్తామంటే జస్ట్ రిటర్న్ అనే కీవర్డ్ రాస్తే బయటకు వస్తాం. రిటర్న్ అనే కీవర్డ్ రాస్తే ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేస్తాం. రిటర్న్ తో నేను ఆల్రెడీ మీకు చెప్పా కొన్ని. రిటర్న్ అంటే ఏమొస్తుంది? జస్ట్ రిటర్న్ ఏం చేయకపోతే మనం ఏదైనా అసైన్ చేసుకుంటే ఏమొస్తుంది ఆన్సర్? A is equal to f of అని పెట్టాం. def f ప్రింట్ హలో అన్నాం. ఇప్పుడు రిటర్న్ చేసాం, ఏమొస్తుంది ఆన్సర్ చెప్పండి? ఆన్సర్ చెప్పండి, దీనికి ఏమొస్తుంది? ప్రింట్ ఏ కొడితే డెఫ్ ఎఫ్ ఆఫ్ ప్రింట్ హలో ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ హలో హలో ఒకటైనా వచ్చేది. నేను ఏ ప్రింట్ చేస్తుంది. ఇలా అసైన్ చేసినప్పుడు ఫంక్షన్ వాల్యూని ఇలా అసైన్ చేసినప్పుడు ఇది ఏం రిటర్న్ చేస్తుందో అది వస్తుంది. ఇది ఏం రిటర్న్ చేస్తుంది? ఈ ఫంక్షన్ ఏదైనా రిటర్న్ చేస్తుందా? ప్రింట్ రిటర్న్స్ నథింగ్, నన్ అనేది రిటర్న్ చేస్తుంది. అర్థమైందా? మీరు మర్చిపోయినట్టున్నారు, ఒకసారి రివైజ్ చేసుకోండి. అక్కడ రిటర్న్ స్టేట్మెంట్ లేదంటే నన్ అని రిటర్న్ చేస్తుంది అసైన్ చేస్తే. ఒకవేళ మనం ఇక్కడ రిటర్న్ అని రాసి ఏమీ లేకుండా జస్ట్ రిటర్న్ అంటే ఆ ఫంక్షన్ నుంచి బయటకు వస్తుంది. నెక్స్ట్ లైన్స్ ఉంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఎనీవే ప్రాజెక్ట్ లో యూజ్ చేస్తాం, అప్పుడు చూడండి. am I క్లియర్? సార్ రిటర్న్ అనే కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే పర్పస్ ఆ ఫంక్షన్ నుంచి ఏదైనా అవుట్పుట్ కావాలన్నా రిటర్న్ చేస్తాం యూజ్, లేదా ఫంక్షన్ నుంచి బయటికి రావాలంటే జస్ట్ రిటర్న్ అని చేస్తాం. లేదా ఫంక్షన్ ఏమి రిటర్న్ చేయనప్పుడు మనం అసైన్ చేస్తే నన్ రిటర్న్ చేస్తుంది. నన్. ఇక్కడ దాకా క్లియరా? ఎస్ సార్. ఈ ఫంక్షన్ లో నేను ఏం వాడానంటే స్ప్లిట్ అనే మెథడ్ వాడా. స్ప్లిట్ గురించి తెలుసు కదా అందరికి? స్ప్లిట్ ఐడియా ఉందా? చెప్పండి, స్ప్లిట్ అంటే ఏంటి? ఎలిమెంట్స్ ని సెపరేట్ చేస్తారు సార్. ఎలిమెంట్స్ ని సెపరేట్ చేస్తారు. Separate with స్ప్లిట్ కాకుండా. వాడా ఇందులో. ఓకేనా? అపెండ్ ఏం చేస్తుంది? అపెండ్ యాడింగ్ element in the- adding elements. ఎలిమెంట్. అందరికి ఐడియా ఉంది కదా అపెండ్ ఏం చేస్తుంది అనేది? నేను చెప్పాలి Yes, sir. మళ్ళీ? ఐడియా ఉంది. ఐడియా ఉంది కదా? Yes sir. ఓకే, అపెండ్ గురించి ఒకసారి చెప్పండి ఎవరైనా. అపెండ్ ఏం చేస్తుందో? Adding element in the end of the list. లిస్ట్ ఆబ్జెక్ట్స్. ఓకే, యాడింగ్ ఎలిమెంట్ టు ద ఎండ్ ఆఫ్ ది లిస్ట్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ మ్యాక్స్ ఆఫ్. మ్యాక్స్ ఆఫ్ ఏం చేస్తుంది? Maximum number ని display. మ్యాక్సిమం నెంబర్ ని. ఎక్కడ యూజ్ అయ్యింది అంటే మ్యాక్స్ ఆఫ్ టోటల్ మార్క్స్ టాపర్ కనుక్కోవాలి, అటువంటిప్పుడు మ్యాక్స్ ఆఫ్ యూజ్ అయింది. టోటల్ యాడ్ చేయాలంటే ఏమి యూజ్ అయితే? సమ్ ఆఫ్ ఇస్ ఇవన్నీ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. నేను ఇందులో వాడాను అనమాట. ఇంకోటి మ్యాప్ అనే ఫంక్షన్ వాడా. ఏ ఫంక్షన్ వాడాను? మ్యాప్. మ్యాప్ అనే ఫంక్షన్ ఇంకా మీకు డిస్కస్ చేయలేదు.
జస్ట్ గ్లిమ్స్ చెప్తా చూడండి. మ్యాప్ అనే ఫంక్షన్ ఒకసారి చూడండి. హౌ టు క్లియర్ ద స్క్రీన్? ఇంపోర్ట్ ఓఎస్ వెరీ గుడ్. OS dot అందరూ రిప్లై CLS. ఇవ్వండి. ఇంపోర్ట్ ఓఎస్ ఓఎస్ డాట్ సిస్టమ్ ఆఫ్ సిఎల్ఎస్. సిస్టమ్. ఎవరు రిప్లై ఇస్తుంది? సిఎల్ఎస్. బాను సార్. బాను, వెరీ గుడ్ బాను. ఇప్పుడు సపోజ్ మనకి మార్క్స్ ఉన్నాయి. మార్క్స్ ఎలా ఉన్నాయి? నేను ఇలా ఎంటర్ చేశా 90, 80, 77. ఈ మార్క్స్ ని యాడ్ చేయడానికి అవుతుందా? ఈ మార్క్స్ ని యాడ్ చేయడానికి అవుతుందా? మిగిలిన వాళ్ళు ఎవరు రిప్లై ఇవ్వట్లేదు. Append చేయండి. మార్క్స్ ని యాడ్ చేయడానికి అవుతుందా? లేదు సార్, అవ్వదు. అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఇవేంటి? STR. ఓకేనా? ఇప్పుడు మీరు మార్క్స్ ఆఫ్ ఇలా చేయొచ్చు అనుకోవచ్చు. మీరు మార్క్స్ ఆఫ్ 0 ప్లస్ మార్క్స్ ఆఫ్ 1 ప్లస్ మార్క్స్ ఆఫ్ 2 ఏమైతుంది? ఇలా చేస్తే 908077 అవుతుంది, కానీ యాడ్ అయి రాదు. Yes. క్లియర్? అర్థమవుతుంది అందరికి? Yes. మరి అది రావాలంటే ఏం చేయాలి? ఇంట్ ఆఫ్ అని రాసుకోవాలి. ప్రతి దాన్ని ఇంట్ ఆఫ్ అని Sir. మార్చుకోవాలి. అప్పుడు యాడ్ అయి వస్తుంది. టైప్ కాస్టింగ్. అలా కాకుండా మనకి మ్యాప్ ఫంక్షన్ ఉందనుకో, అప్పుడు ఏం చేయొచ్చు అంటే మార్క్స్ అండర్ స్కోర్ ఏదో ఇంకో వేరియబుల్ ఇంటీజర్ అని పెట్టుకొని అప్పుడు కన్వర్ట్ చేయండి. లిస్ట్ ఏంటి? మార్క్సే కదా. లిస్ట్ నేమ్ మార్క్సే కదా. దాన్ని లిస్ట్ ఆఫ్ అని పెట్టుకొని మ్యాప్ ఆఫ్ ఏ డేటా టైప్ లెక్క కన్వర్ట్ కావాలి, ఏవి కన్వర్ట్ కావాలి? కన్వర్ట్ కావాల్సినవి ఏంటి? మార్క్స్ కన్వర్ట్ కావాలి. ఏ డేటా టైప్ లెక్క కావాలి? ఇంట్లోకి. అర్థమైందా? ఇప్పుడు అన్ని కన్వర్ట్ అయిపోతాయి. మార్క్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అన్ని ఇంటీజర్ లెక్క కన్వర్ట్ అవుతాయి. కన్వర్ట్ అయ్యి ఒక లిస్ట్ ఫామ్ అవుతుంది. ఆ లిస్ట్ వాల్యూ ఇందులోకి వస్తుంది. ఏమై క్లియర్? Yes, sir. అందరికి అర్థమైందా? జాహ్నవి క్లియరా? ఇంకా మ్యాప్ గురించి క్లాస్ లో కంప్లీట్ డిస్కషన్ ఉంటది, ఒక హాఫ్ అన్ అవర్. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రాజెక్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ హియర్. మార్క్స్ అండర్ స్కోర్ INT అని తీసుకున్నా. ఎలా తీసుకోవచ్చు? లిస్ట్ ఆఫ్, చెప్పండి. లిస్ట్ ఆఫ్ Info. మ్యాప్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంట్ ఆఫ్ Int of mark. ఇంట్ ఆఫ్ కాదు, ఇంట్ కామా మార్క్స్. ప్రింట్ చేసామంటే ఇప్పుడు మార్క్స్ ని ప్రింట్ చేస్తే మార్క్స్ అండర్ స్కోర్ ఇంట్ ప్రింట్ చేస్తే ఏమొచ్చింటాయి? అన్ని ఇంటీజర్ లేక మారింటాయి. అయ్యా లేదా? 90 80 77 ఉంది. Yes, sir. ఇవి ఇంటీజర్ లేక మారాయి. మార్క్స్ ని ప్రింట్ చేస్తే అవి స్ట్రింగ్ లోనే ఉంటాయి, 90 80 77 అని. అర్థమైందా? మార్క్స్ అలానే ఉంటాయి. మార్క్స్ ఇంట్ అనేది మనం క్రియేట్ చేసాం మ్యాప్ చేసి. మ్యాప్ ఏం చేసింది? కన్వర్ట్ చేసింది డేటా టైప్ ఇంటీజర్ లేక అన్ని. Okay. క్లియర్? ఇది క్లియర్ అందరికి? Yes, sir. Please. క్లియర్ సార్. నెక్స్ట్ మనం ఇంకా ఏం వాడాం? ఫంక్షన్స్ వాడాం. ఫంక్షన్స్ అంటే అందరికి తెలుసు. ఫంక్షన్ అంటే ఏంటి? మాడ్యులారిటీ కోసం, కోడ్ క్లియర్ గా రీడబిలిటీ ఉండడం కోసం గ్రూప్ ఆఫ్ రిపీటెడ్ కోడ్ ని ఒక గ్రూప్ చేస్తాం. ఆ గ్రూప్ కి ఒక నేమ్ ఇస్తాం. ఓకేనా? దాన్ని ఎక్కడ అవసరమైతే అక్కడ కాల్ చేస్తాం. ఈ గ్రూప్ ఆఫ్ రిపీటెడ్ కోడ్ ఈస్ కాల్డ్ ఫంక్షన్. క్లియర్? Yes, sir. DEF కీవర్డ్ యూజ్ చేసి చేస్తాం. సెర్చింగ్ అంటే ఏంటి? పర్టికులర్ ఒక రోల్ నెంబర్ ఇస్తాం. 100 ఇచ్చేసి మనం 100 డీటెయిల్స్ అన్ని కావాలి. అది సెర్చింగ్ అంటే. ఓకేనా? అప్డేటింగ్ అంటే ఆల్రెడీ చూపించాక Yes, sir. రోల్ నెంబర్ 300 అనుష మార్క్స్ అప్డేట్ చేశా 69 నుంచి 99 అలా అప్డేట్ చేయడం అప్డేటింగ్ అంటే. ఫిల్టరింగ్ అన్న తెలుసు. అర్థమైందా? ప్రాజెక్ట్ గురించి, ప్రాజెక్ట్ ఇంట్రడక్షన్, ప్రాజెక్ట్ స్కోప్ అర్థమైంది కదా?
Yes. ఓకేనా. నెక్స్ట్ ప్రాజెక్ట్ లో మనం ఏమేమి వాడతాం అని చూద్దాం. ప్రాజెక్ట్ లో ఏమేమి వాడతాం చూద్దాం. అంటే ఫస్ట్ డేటాను డిజైన్ చేయాలి కదా మనం. ఆ డేటా అంతా ఎక్కడ ఉండాలని డిజైన్ చేయాలి కదా. డిజైన్ కోసం స్ట్రక్చర్స్ చేయాలి కదా. స్ట్రక్చర్స్ ఏంటి? డేటా స్ట్రక్చర్స్ మనకి లిస్ట్ ఉంది, ఇంకా డిక్షనరీ ఉంది, స్ట్రింగ్ ఉంది, లిస్ట్ ఆఫ్ డిక్ట్స్ కూడా వాడతాం. లిస్ట్ ఆఫ్ డిక్ట్స్ ఎందుకు? మనం మల్టిపుల్ స్టూడెంట్స్ డేటా యాడ్ చేస్తున్నాం, అవునా కదా. మరి ఫాలోయింగ్ 100 అని యాడ్ చేసా. 100 అని ఏమి యాడ్ చేసా? రోల్ నెంబర్ 100, RNO 100. నెక్స్ట్ నేమ్ ఈక్వల్ టు అనుష, ఇలా యాడ్ చేస్తున్నా. మార్క్స్ ఈక్వల్ టు 100, 99, 98 ఇలా యాడ్ చేశాను. 88. ఇంకా మెయిల్ అన్ని యాడ్ చేశా. యాడ్ అయిన తర్వాత ఇవన్నీ ఏ దానికి పంపిస్తా? ఒక లిస్ట్. ఇదంతా ఎలా ఉంటది? కీ వాల్యూ ఫామ్ లో ఉంటది. లిస్ట్ లో ఏం జరుగుతుంది? ఇదంతా ఒక డిక్షనరీలో యాడ్ అయిపోతుంది. ఎలా? RNO 100, నేమ్ అనుష, మార్క్స్ 100, 99, 88. ఇదంతా లిస్ట్ లో అపెండ్ అవుతుంది. తర్వాత సెకండ్ స్టూడెంట్ యాడ్ చేసినప్పుడు నేను ఇలానే అదే లిస్ట్ కి మళ్ళీ అపెండ్ చేస్తా. అప్పుడు ఏమవుతుంది? ఎండ్ ఆఫ్ ద రికార్డ్ సేమ్ ఒక డిక్షనరీ యాడ్ అవుతుంది, అవునా కాదా. తర్వాత థర్డ్ స్టూడెంట్ అంటే మన స్టోరేజ్ కి ఏం వాడాము? ఇక్కడ డేటాబేస్ వాడామా? ఇక్కడ పైథాన్ సిస్టమే వాడామా? థర్డ్ స్టూడెంట్ వచ్చినప్పుడు కూడా ఏం చేశాను? నేను లిస్ట్ వాడతాను. అర్థమవుతుందా? అపెండ్ అని కొట్టినప్పుడు ఈ డిక్షనరీ వెళ్ళి లిస్ట్ లో కూర్చుంటది. ఇజ్ ఇట్ డిక్షనరీ ఇన్సైడ్ ద లిస్ట్ ఈజ్ పాసిబుల్ ఆర్ నాట్? మనం డిక్షనరీ డిస్కస్ చేసుకునేటప్పుడు మీకు అసైన్మెంట్ ఇచ్చా. Yes. ఈజ్ డిక్షనరీ ఇన్సైడ్ ద లిస్ట్ ఈజ్ పాసిబుల్ ఆర్ నాట్? Possible. పాసిబుల్. ఓకేనా. ఇలా మనం యాడ్ చేస్తాం, అంటే అపెండ్ వాడతాం అక్కడ. తర్వాత ఏం చేస్తున్నా? యాడ్ స్టూడెంట్ అండ్ డిస్ప్లే. స్టూడెంట్ యాడ్ చేయడానికి లాజిక్ ఎలా యాడ్ చేస్తాం? లాజిక్ అంటే స్టూడెంట్ యాడ్ చేయడానికి డేటా ఎంటర్ అయిన తర్వాత వెంటనే అది డిక్షనరీలోకి వచ్చి అపెండ్ ఆఫ్ లిస్ట్, అంతే కదా. ఇన్పుట్ ఇవ్వడానికి ఎవరిస్తున్నారు ఇన్పుట్? మా ఎండ్ యూజర్ ఇస్తున్నారు కదా. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ రోల్ నెంబర్, ఎంటర్ మార్క్స్, దీన్ని సేవ్ చేయాలి RNO లో. అలా అర్థమైందా? అలా చేసుకోవచ్చు. క్లియర్. తర్వాత సెర్చ్ కి అప్డేట్ కి డిలీట్ కూడా లాజిక్ రాయాలి. సెర్చ్ కి అప్డేట్ కి డిలీట్ కూడా లాజిక్ రాయాలి. ఫిల్టర్ బై మార్క్స్, దానికైనా సరే ఒక ఫంక్షన్. ఫిల్టర్ బై మార్క్స్, షో టాపర్, ఫైనల్ ఎగ్జిక్యూషన్ చేసి చూపించా. ఫైనల్ ఎగ్జిక్యూషన్ ఆల్రెడీ చూపించా, ఎందుకంటే ప్రాజెక్ట్ ఎలా ఉంటుందని అండర్స్టాండింగ్ కోసం మాత్రమే చూపించా. ఓకేనా. చేద్దామా? Yes. హలో స్టార్ట్. Yes, sir. ప్రతి కాలేజీలో స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది, అవునా కదా. Yes, sir. Every college has a student management system. Otherwise, it is very difficult to manage the students. ఇదంతా ఫంక్షనాలిటీ. Every college has student management system. We will build mini version of it using only basics. మనం పైథాన్ బేసిక్స్ యూజ్ చేసి దాని మినీ వర్షన్ ని చేస్తున్నాం. ఇన్పుట్, అవుట్పుట్, డేటా టైప్స్, ఫంక్షన్స్, కంట్రోల్ ఫ్లోస్, ఇవన్నీ యూజ్ చేస్తున్నాం. స్టూడెంట్ డేటా ఏమేమి తీసుకుంటున్నాం? మనం రోల్ నెంబర్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ Name, marks, బ్రాంచ్, మార్క్స్. వెరీ గుడ్. మార్క్స్, ఈమెయిల్, ఇవన్నీ తీసుకున్నాం. ఓకేనా. ఇవన్నీ డీటెయిల్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ కన్సిడర్ చేసే అట్రిబ్యూట్స్ ఇవన్నీ. స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్, నేమ్, బ్రాంచ్, మార్క్స్, ఈమెయిల్ అడ్రస్. ఓకేనా. ఇప్పటి వరకు మనం మాట్లాడిందంతా మనం ప్రాజెక్ట్ లో చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ప్రాజెక్ట్ లో ఫస్ట్ చేయాలి. మనం ప్రాజెక్ట్ దేని గురించి కామెంట్స్ ఉంటాయి కదా, కామెంట్స్ దగ్గర ఫస్ట్ ఆబ్జెక్టివ్ పెట్టాలి. ఆబ్జెక్టివ్ ఏంటి? ఆబ్జెక్టివ్ ప్రాజెక్ట్ ఇలానే చేయాలన్నమాట. ఆబ్జెక్టివ్ ఏంటి? క్రియేట్. ఇందాక డిస్కస్ చేసిందే అంతా. ఎవ్రీథింగ్ షుడ్ బి డాక్యుమెంటెడ్ ఇన్ పైథాన్. పైథాన్ ప్రోగ్రామ్ లోనే ఫస్ట్ పెట్టేస్తాం, రిపోర్ట్ లోనే. ఏమని పెడతాం? ఆబ్జెక్టివ్ ఏంటి? క్రియేట్ ఏ స్టూడెంట్ డేటా మేనేజర్. స్టూడెంట్ డేటా మేనేజర్ యూజింగ్, మనం ఏమి యూజ్ చేసాం అన్ని ఇక్కడ పెట్టుకోండి. ఏమేమి యూజ్ చేస్తున్నాం లోపల? డిక్షనరీ యూజ్ చేస్తున్నాం, లిస్ట్ యూజ్ చేస్తున్నాం,
స్ట్రింగ్ యూజ్ చేస్తున్నాం. ఓకేనా, తర్వాత మెథడ్స్ ఏమి యూజ్ చేసాం, ఇన్పుట్ మెథడ్, అవుట్పుట్ మెథడ్, అవుట్పుట్ మెథడ్. అవన్నీ రాసుకోండి. తర్వాత ఇంకా ఏమి యూజ్ చేసినవన్నీ రాయొచ్చు. ఇట్లా మీరు డెవలప్మెంట్ రియల్ టైమ్ లో చేసినప్పుడు ఇలా చేయాలి. ఓకేనా, ఇది రియల్ టైం ప్రాజెక్ట్. ఫంక్షన్స్ తర్వాత ఇంకేం వాడాం, లూప్స్ కామా ఇఫ్ ఎల్స్ వాడాం. ఏమే క్లియర్? ఇలా రాస్తారా ఆబ్జెక్టివ్? ఎస్ సార్. ఖచ్చితంగా ఇది మన ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఇదే ఉండాలి. ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇదే ఉండాలి. ఓకేనా, ఇవి ప్రాజెక్ట్ టాక్ పాయింట్స్ అంటారు. ఏమంటారు? ప్రాజెక్ట్ టాక్ పాయింట్స్. ప్రాజెక్ట్ దేని గురించి మాట్లాడుతుంది అని. ఓకేనా, ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ అన్న ఇదే. అంటే ఇక్కడ మన ప్రోగ్రామ్ లో రిపోర్ట్ లో ఇది రాస్తాం. హ్యాష్ పెడితే అది కామెంటెడ్ కోడ్ కదా, అందరూ ఫాలో అవుతున్నారు లేదా? ఎస్ సార్. హ్యాష్ పెడితే అది కామెంటెడ్ కోడ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, డిజైన్ డేటా స్ట్రక్చర్స్. డేటా స్ట్రక్చర్ డిజైన్ చేయాలి. ఇప్పుడు డేటా స్ట్రక్చర్ ని డిజైన్ చేయాలి. ఇక్కడ ఏంటి, ఒక స్టూడెంట్ అంటే ఏమని చెప్పా ఇక్కడ, 1 స్టూడెంట్ ఈక్వల్ టు 1 డిక్షనరీ. ఇందాక చెప్పాగా Yes, sir. ఎస్ సార్. రోల్ నెంబర్ అని ఇలా వస్తుంది. 100 నేమ్ ప్రవీణ్. ఓకే, బ్రాంచ్ సిఎస్సి. ఓకే, ఇంకేది మెయిల్ ఐడి. అన్ని ఇలా ఒక డిక్షనరీ లాగా కీ వాల్యూ కాంబినేషన్ లాగా ఉన్నాయి కదా, అలా తీసుకుందాం. ఓకేనా, 1 స్టూడెంట్ మనం ఎలా కన్సిడర్ చేస్తాం, ఒక డిక్షనరీ లాగా కన్సిడర్ చేస్తాం. ఏమైనా క్లియర్? Yes, sir. నెక్స్ట్ అందరు స్టూడెంట్స్ అంటే ఆల్ స్టూడెంట్స్. ఒక స్టూడెంట్ డిక్షనరీ, అందరు స్టూడెంట్స్ ఎక్కడ తీసుకెళ్ళి పెట్టా నేను, లిస్ట్. ఈ డిక్షనరీలు అన్ని యాడ్ చేశా లిస్ట్ లోకి. అంతేనా, Yes, ఎస్ సార్. లిస్ట్ లోకి అపెండ్ చేసుకుంటే ఫస్ట్ డిక్షనరీ, సెకండ్ డిక్షనరీ, థర్డ్ డిక్షనరీ. అంటే ఏం చెప్పొచ్చు, ఆల్ స్టూడెంట్స్ అంటే ఏంది, లిస్ట్ ఆఫ్ డిక్షనరీస్. అంతేనా, లిస్ట్ ఆఫ్ డిక్షనరీస్. అవునా కదా? yes, sir. డిక్ట్ యూజ్ ఏంటి, ఇంట్ యూజ్ ఏంటి, ఎస్టిఆర్ యూజ్ ఏంటి అన్ని తెలుసు మీకు. ఓకేనా, డిక్షనరీ వల్ల కీ వాల్యూ కాంబినేషన్ లో సేవ్ చేసుకోవచ్చు. కాబట్టి ఒక స్టూడెంట్ అయిపోయింది. మొత్తం అందరు స్టూడెంట్స్ కావాలంటే ఈ డిక్షనరీ అంతా, ఒక స్టూడెంట్ డిక్షనరీ అంతా లిస్ట్ కి అపెండ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. అట్లా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత మంది ఉన్నా ఎన్ని డిక్షనరీలు అయినా పెట్టచ్చు. ఇస్ దేర్ ఎనీ రిస్ట్రిక్షన్, లిస్ట్ షుడ్ హోల్డ్ దిస్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఓన్లీ, లైక్ దట్? ఇస్ దేర్ ఎనీ రిస్ట్రిక్షన్? No, No, sir. లిస్ట్ లో ఎన్ని డిక్షనరీస్ అయినా పెట్టచ్చు. ఓకేనా, ఏమైనా క్లియర్ అప్ టు దిస్? yes, ఎస్ సార్. మనం లిస్ట్ తీసుకోవాలంటే ఫస్ట్ ఎంటీ లిస్టే తీసుకుంటాం కదా. అందుకే ఏం తీసుకుంటా నేను, స్టూడెంట్ అని ఒక ఎంటీ లిస్ట్ తీసుకున్నా. స్టూడెంట్ ఈక్వల్ టు ఎంటీ లిస్ట్. క్లియర్? yes, ఇక్కడ ఏమేమి కవర్ అయితే దీనివల్ల, ప్రాజెక్ట్ లో ఇవన్నీ యాడ్ చేయడం వల్ల మనకి ఏమేమి కవర్ అయ్యాయి, కీ వాల్యూ పేర్స్ కవర్ అయ్యాయి. అవునా, ఇంకా yes, లిస్ట్ ఆఫ్ డిక్షనరీస్ అపెండ్ చేయడం వల్ల దీనికి లిస్ట్ ఆఫ్ డిక్షనరీస్ ఎలా అపెండ్ చేయడం తెలిసింది. తర్వాత నెస్టెడ్ స్ట్రక్చర్ అన్న ఇదే కదా, డిక్షనరీ ఇన్సైడ్ ద లిస్ట్ అంటే నెస్టెడ్ స్ట్రక్చర్ అన్న ఇదే. తర్వాత దానికి పంపించడానికి మనం ఏం చేస్తాం, రోల్ నెంబర్ 100 అని డైరెక్ట్ ఇవ్వం. ఎలా ఇస్తాం, రోల్ నెంబర్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ రోల్ నెంబర్ అన్నాం. ఏమై క్లియర్? ఎంటర్ రోల్ నెంబర్ అంటే అప్పుడు రోల్ నెంబర్ ఎంటర్ చేసింది వెళ్ళిపోతుంది. అంటే ఇన్పుట్ sir. ఫంక్షన్ పర్ఫెక్ట్ గా వాడగలిగాం. ఓకేనా, ఇవన్నీ కాన్సెప్ట్స్ కవర్ అయ్యాయి ఫస్ట్ జస్ట్ డేటా డిక్లరేషన్ లోనే. ఏం డేటా టైప్స్ వాడాం చెప్పండి ఒకసారి ఇక్కడ మన డిక్లరేషన్ కోసం. వాట్ ఆర్ ద డేటా టైప్స్ యు ఆర్ యూజింగ్? లిస్ట్. వెరీ గుడ్, లిస్ట్ అండ్ లిస్ట్. క్లియర్? yes, sir. ఎస్ సార్. స్టూడెంట్ ని యాడ్ చేసి డిస్ప్లే చేయాలంటే ఎలా చేస్తాం చూడండి. యాడ్ అండ్ డిస్ప్లే ద స్టూడెంట్స్. ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. హౌ టు యాడ్ అండ్ డిస్ప్లే ద స్టూడెంట్స్. మనం ప్రతిదానికి ఏం తీసుకుంటాం, ఒక ఫంక్షన్ తీసుకున్నాం. క్లియర్? Yes, యాడ్ అండర్ స్కోర్ స్టూడెంట్.
నేను ఏ పారామీటర్ పాస్ చేయలేదు. ఇప్పుడు ఆ స్టూడెంట్ అంటే ఏమి ఉండాలి? యాడ్ స్టూడెంట్ చేయాలంటే ఏమేం కావాలి? రోల్ నెంబర్ ఈక్వల్ టు ఎలా యాడ్ చేస్తాం? ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ రోల్ నెంబర్. తెలుసా? అయితే ఎవరికైనా డౌట్ ఉందా? నో ఎంటర్ రోల్ నెంబర్. ప్రాజెక్ట్ గురించి అర్థమైతే ప్రాజెక్ట్ చేయడం చాలా ఈజీ. ఎంటర్ రోల్ నెంబర్. తర్వాత నేమ్ కూడా ఎలా ఎంటర్ చేస్తాం? ఇన్పుట్ ఆఫ్ enter the name. ఎంటర్ నేమ్. తర్వాత బ్రాంచ్ అయినా అంతే కదా. బ్రాంచ్ Yes. ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ Yes, ఎంటర్ sir. బ్రాంచ్. బ్రాంచ్. తర్వాత మార్క్స్ ని ఎలా ఎంటర్ చేస్తానో చూడు. మార్క్స్ ని ఎంటర్ Input of చేసి input of మార్క్స్ ని నేను ఎలా ఎంటర్ చేస్తాను చూడండి, అబ్జర్వ్ చేయండి. మార్క్స్ ని నేను ఎలా ఎంటర్ చేస్తున్నా? మార్క్స్ నేను ఎలా ఎంటర్ చేస్తున్నా అంటే ఎంటర్ 3 సబ్జెక్ట్ మార్క్స్ అంటున్నా. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ 3 సబ్జెక్ట్ మార్క్స్ విత్ స్పేసెస్ అంటున్నా. నేనే ఇస్తున్నా విత్ స్పేసెస్. 3 సబ్జెక్ట్ మార్కులు ఎంటర్ చేయంటున్నా. ఎంటర్ చేసిన వెంటనే దాన్ని ఏం చేసుకోవాలి? నేను కన్ఫ్యూస్ గా ఎంటర్ చేస్తే ఎలా ఫామ్ అవుతాయి? అవి ట్రపుల్ లోకి వస్తాయి, అవునా కదా? కన్ఫ్యూస్ గా మార్క్స్ గానీ ఏదైనా Yes. వాల్యూస్ ఎంటర్ చేస్తే అది ట్రపుల్ లాగా ఫామ్ అవుతుంది. దాన్ని ఏం చేస్తాను? నేను స్పేస్ చేసుకొని స్ప్లిట్ చేస్తున్నా. స్ప్లిట్ అని ఇచ్చా. ఇప్పుడు ఏం Yeah. జరుగుతుంది? లిస్ట్ ఫామ్ లోకి సపరేట్ లిస్ట్ ఫామ్ అయ్యి మార్క్స్ లేకి వస్తాయి. ఓకేనా? అవి ఎలా వస్తాయి? మార్క్స్ మనం స్ట్రింగ్ లాగా వస్తాయి కాబట్టి మళ్ళీ నేను ఏం తీసుకుంటా? ఇదే మార్క్స్ ని మాడిఫై చేస్తా. మార్క్స్ ఈక్వల్ టు చూడండి జాగ్రత్తగా, String. లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఇంట్ కామా మార్క్స్ అని పెట్టా. ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. ఇక్కడ స్ప్లిట్ ఆఫ్ ఏం చేస్తుంది? ఇదంతా ఎంటర్ చేసింది స్ట్రింగ్ లాగా తీసుకున్నాం కదా మనం. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ 3 మార్క్స్ విత్ స్పేస్ అంటే ఇది ఎలా వస్తాయి? మనం 99, 100, 98 అని తీసుకున్నాం. ఇది ఎలా ఉంటది? స్ట్రింగ్ లాగా ఉంటది. ఆ డేటాను స్ప్లిట్ చేస్తే ఎట్లా వస్తుంది? 99 సపరేట్ స్ట్రింగ్, 100 సపరేట్ స్ట్రింగ్, 98 సపరేట్ స్ట్రింగ్ ఇలా వస్తది. ఓకేనా? దాన్ని నేను ఏం చేస్తున్నా? లిస్ట్ లాగా కన్వర్ట్ చేస్తున్నా. కన్వర్ట్ చేసి వాటి స్ట్రింగ్ ఏం చేస్తున్నా? మార్క్స్ లో ఉన్న స్ట్రింగ్స్ అన్ని ఎలా అయితే ఇంటీజర్ లాగా అయితే. ఏమై క్లియర్? Yes, sir. ఎవరికైనా అర్థం కాలేదా? తర్వాత ఈమెయిల్ ఎలా? డైరెక్ట్ ఎంటర్ ఈమెయిల్ అంటే అయిపోయింది. ఎంటర్ ఈమెయిల్ అంటే ఎంటర్ చేసేస్తారు ఈమెయిల్. ఇప్పుడు ఏం కావాలి? ఇవన్నీ స్టూడెంట్ అనే ఒక డిక్షనరీ ఫామ్ కావాలి, అంతేనా? స్టూడెంట్ ఈక్వల్ టు అని తీసుకొని డిక్షనరీ ఎలా ఫామ్ చేస్తాం? రోల్ నెంబర్ రోల్ ఈక్వల్ టు మనం ఇక్కడ RN1 ఇచ్చింటాం. అన్ని మనం ఇలా రాయడమే కదా. నేమ్ ఈక్వల్ టు నేమ్, ఇక్కడ నేమ్ ఏదైతే ఎంటర్ చేసింటారో అదే. బ్రాంచ్ ఈక్వల్ టు బ్రాంచ్, మార్క్స్ ఈక్వల్ టు మార్క్స్, ఇమెయిల్ ఈక్వల్ టు ఇమెయిల్. ఇప్పుడు ఏమైతుంది? ఆ స్టూడెంట్ అనే డిక్షనరీ ఫామ్ అయిపోయింది. ఏమై క్లియర్? స్టూడెంట్ అనే డిక్షనరీ ఫామ్ అయిందా లేదా ఇలా చేస్తే? అందరూ ఫాలో అవుతున్నారు అనుకుంటున్నా. ఇట్లా అన్ని యాడ్ చేస్తా. ఒక డిక్షనరీ వస్తుంది. డిక్షనరీ వచ్చిన తర్వాత అపెండ్. Yes, sir. అపెండ్ ఎలా వాడతాం? స్టూడెంట్ డాట్ అపెండ్. ఇది స్టూడెంట్, ఇది లోకల్ గా డిక్షనరీ ఫామ్ అయింటది. మెయిన్ ఫంక్షన్ బయట స్టూడెంట్ అనేది ఒక ఎంటీ ఫంక్షన్, ఎంటీ లిస్ట్ తీసుకున్నా. స్టూడెంట్ ఈక్వల్ టు ఎంటీ అని. ఆ స్టూడెంట్ డాట్ అపెండ్ ఆఫ్ రోల్ నెంబర్ పెట్టేస్తాం. ఇదే కదా స్టూడెంట్ అంటే. Sir. ఇది ఫంక్షన్ బయట ఉంటే దాన్ని గ్లోబల్ వేరియబుల్ అంటారు. అంటే మొత్తం అక్రాస్ ద ప్రోగ్రామ్ వాడచ్చు. ఫంక్షన్ లోపల ఉన్న వేరియబుల్ ని ఓన్లీ ఫంక్షన్ లోనే వ్యాలిడ్ ఉంటుంది. ఏమై క్లియర్? ఇప్పుడు ఇలా స్టూడెంట్ ఆఫ్ అంటే ఈ రికార్డ్స్ అన్ని వెళ్ళి లిస్ట్ లో లాస్ట్ లో కూర్చుంటాయి. అర్థమైందా? ఇప్పుడు నేను స్టూడెంట్స్ అందరినీ డిస్ప్లే చేయాలి. 10 మందిని పెట్టారు, 10 మందిని డిస్ప్లే చేయాలి. అలా డిస్ప్లే చేయొచ్చు. List in dict. లిస్ట్ ఇన్ డిక్టే, డిక్ట్ ఇన్ లిస్ట్, Dict in list. డిక్ట్ ఇన్ లిస్ట్. ఓకేనా? మనం డిస్ప్లే చేయాలి అందరినీ. డెఫినేషన్ డిస్ప్లే ఆల్. అందరు స్టూడెంట్స్ ని డిస్ప్లే చేయాలనుకున్నారు. స్టూడెంట్స్ అంతా ఎక్కడున్నారు? Student.
స్టూడెంట్స్ అందరూ స్టూడెంట్స్ అనే లిస్ట్ లో ఉన్నారు. ఒకవేళ అందులో ఎవరు లేరు అనుకో, ఏమని చెప్పొచ్చు? డిస్ప్లే ఆల్ మెథడ్ ని కాల్ చేసాము, ఏమని చెప్పొచ్చు అప్పుడు? నో స్టూడెంట్స్ రికార్డ్స్ ఆర్ అవైలబుల్ అని నాట్ చెప్పొచ్చు. ఇన్ నాట్ ఇన్ స్టూడెంట్స్. వెరీ గుడ్. ఇఫ్ నాట్ స్టూడెంట్స్, నాట్ ఇన్ కాదు, నాట్ అంటే చాలు. ఇఫ్ నాట్ స్టూడెంట్స్, అర్థమైందా? అంటే స్టూడెంట్స్ లో ఏం లిస్ట్ లేకపోతే ఏమొస్తుంది? ప్రింట్ ఆఫ్ there is no no data. students. There are no students. Student records available. No student records available అని చెప్పి ఇంకా ఫంక్షన్ లో ఉండాలి. ఇంకా నెక్స్ట్ కన్ఫ్యూజన్ అవసరం లేదు కదా. బయటకు No, వచ్చేయాలంటే ఏం చేయాలి? Return function. రిటర్న్ అని ఎప్పుడైతే ఫంక్షన్ లో రిటర్న్ అని కనపడిందో ఆ ఫంక్షన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. క్లియర్? Yes, sir. ఒకవేళ ఉన్నారనుకో డిస్ప్లే చేయాలి కదా. ఉన్నారంటే డిస్ప్లే చేయాలి కాబట్టి Else ఎల్స్ ఫర్ ఏదో ఒక వేరియబుల్ తీసుకోండి. స్టూడెంట్ ఇన్ స్టూడెంట్స్, అంతేనా? yes, sir. స్టూడెంట్స్ అని తీసుకున్నాం. స్టూడెంట్ ఇన్ స్టూడెంట్స్. ఇంకెలా డిస్ప్లే చేస్తాం? ప్రింట్ ఆఫ్. ఇది మీకు తెలుసు, ఫార్మాట్ స్ట్రింగ్ యూజ్ చేసి చేయొచ్చు. f:roll number ఈక్వల్ టు స్టూడెంట్ ఆఫ్. మనం డిక్షనరీలోంచి ఇలా తెచ్చుకోవచ్చు కదా. స్టూడెంట్ ఆఫ్ రోల్ నంబర్ బ్రాంచ్ ఈక్వల్ టు స్టూడెంట్స్ ఆఫ్ బ్రాంచ్. తెచ్చుకోవచ్చా లేదా? Yes. ఫస్ట్ స్టూడెంట్స్ లో నుంచి ఒక డిక్షనరీ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఇది డిక్షనరీ, స్టూడెంట్ ఆఫ్ రోల్ నంబర్, స్టూడెంట్ ఆఫ్ బ్రాంచ్, అన్ని రికార్డ్స్ తెచ్చుకోవచ్చు. అవునా కదా? Yes. మార్క్స్ అన్ని ప్రింట్ అయిపోతాయి. సమ్ ప్రింట్ కావాలంటే ఎలా? హౌ టు ప్రింట్ ద సమ్? ప్రింట్ ఆఫ్ టోటల్ మార్క్స్ కావాలి నాకు. ఎలా వస్తాయి? టోటల్ మార్క్స్. టోటల్ మార్క్స్ ఎలా వస్తాయి? సమ్ ఆఫ్ స్టూడెంట్ ఆఫ్ మార్క్స్. సమ్ ఆఫ్ అని యాడ్ చేస్తే స్టూడెంట్ ఆఫ్ మార్క్స్ లో ఏమన్నా అన్ని యాడ్ అయిపోతాయి. యాడ్ అయ్యేసి టోటల్ మార్క్స్ ఈక్వల్ టు వచ్చేస్తాయి. తెలుసా మీకు ఇది? Yes, ఆల్రెడీ sir. చూపించాను నేను లిస్ట్ ఫంక్షన్స్ అప్పుడు. అక్కడ మీరు జాగ్రత్త చదవకపోతే నేనేం చేయలేదు. యావరేజ్ మార్క్స్ కావాలంటే ఏం చేయాలి? ఈ సమ్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ మార్క్స్ బై Max. ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే యావరేజ్ రావాలంటే ఎన్ని మార్క్స్, ఎన్ని టోటల్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి అన్ని. లెంత్ ఆఫ్ స్టూడెంట్ మార్క్స్ అది మనకి 2 పాయింట్లకు రావాలంటే 0.2f. యావరేజ్ ఎన్ని అంటే ఎంత రాకుండా 0.2f. కొత్త లైన్ రావాలంటే స్లాష్ అని ఇలా పెడితే వచ్చేస్తుంది. చూద్దాం ఎక్కడ దాకా ప్రాజెక్ట్. yes, sir. Yes. మీకు ఇప్పటిదాకా కొంచెం కొంచెం అర్థమైనా ఇప్పుడు క్లియర్ అవుతుంది. చూడండి, మనం ఏం చేస్తున్నామంటే కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాం. New. Okay. స్టూడెంట్ ఇన్ఫో బోర్డ్, ఇది ప్రాజెక్ట్ నేమ్. స్టూడెంట్ ఇన్ఫో బోర్డ్ ప్రాజెక్ట్ నేమ్. ఫస్ట్ మీరు ఆబ్జెక్టివ్ నేను చెప్పినవన్నీ రాసుకోండి. తర్వాత స్టూడెంట్ యాడ్ చేయాలంటే ఎలా చూడండి, సింపుల్. నీ కోడ్ కాపీ చేస్తున్నా. హౌ టు యాడ్ ద స్టూడెంట్స్. టైం కాంప్లెక్సిటీ కోసం కోడ్ యాడ్ చేశాను అంతే. ఇక్కడ మీకు తెలియదు ఏం లేదు. ఇక్కడ ఏం చేశా? ఫస్ట్ లైన్ లో స్టూడెంట్స్ అని చెప్పండి. స్టూడెంట్స్ అని చెప్పి ఏం చేశా? ఫస్ట్ లైన్ ఎంటీ లిస్ట్ తీసుకున్నా. క్లియర్ ఆర్ నాట్? as part of first line I am taking empty list. సెకండ్ ఏం చేశా? హౌ టు యాడ్ ద స్టూడెంట్స్. స్టూడెంట్స్ యాడ్ చేయడం కోసం యాడ్ స్టూడెంట్ అని ఒక మెథడ్ తీసుకున్నా. am I clear? ఆ మెథడ్ లో ఏమేం చేశా? రోల్ నెంబర్, నేమ్, బ్రాంచ్, మార్క్స్, ఈమెయిల్ ఐడి క్యాప్చర్ చేసుకుంటున్నా. రోల్ నెంబర్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ రోల్ నెంబర్. నేమ్ కోసం ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ నేమ్. బ్రాంచ్ కోసం ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ బ్రాంచ్. మార్క్స్ కోసం ఏం చేశా? ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ 3 సబ్జెక్ట్ మార్క్స్ సపరేటెడ్ బై స్పేస్ అన్న డాట్ స్ప్లిట్ ఆఫ్ వాడాను. తర్వాత మార్క్స్ లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంట్ ఆఫ్ మార్క్స్. ఇక్కడ దాకా ఏమైనా డౌట్ ఉందా? 8th లైన్ ఏమైనా డౌట్ ఉందా ఎవరికైనా? No.
నెక్స్ట్ ఈమెయిల్ ఐడి తీసుకున్నా, తర్వాత స్టూడెంట్ డిక్షనరీ తయారు చేస్తాను. స్టూడెంట్ ఈక్వల్ టు డిక్షనరీ ఆఫ్ రోల్ నేమ్ బ్రాంచ్ డాట్ ఈ బ్రాంచ్ వేరియబుల్ మార్క్స్. ఇక్కడ కీ ఏంటి, గ్రీన్ కలర్ లో కనిపిస్తున్న కీస్, ఇక్కడ వాల్యూస్ డైరెక్ట్ వేరియబుల్స్ ఇచ్చేసా. అంతా అయిపోయిన తర్వాత నేను ఏం చేసా, అన్ని యాడ్ చేసిన తర్వాత స్టూడెంట్స్ డాట్ అపెండ్ ఆఫ్ స్టూడెంట్. ఈ స్టూడెంట్ అనేది లోకల్ వేరియబుల్, ఈ ఫంక్షన్ లో వాడా. స్టూడెంట్స్ అనేది ఎక్కడ ఉంది, బయట ఉంది ఆల్రెడీ, ఆ లిస్ట్ కి అపెండ్ చేశా. స్టూడెంట్ డాట్ అపెండ్ ఆఫ్ స్టూడెంట్స్. క్లియర్ ఆర్ నాట్? అంతా అయిపోయిన తర్వాత స్టూడెంట్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ దాకా క్లియరా కాదా? క్లియర్. క్లియర్ కదా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఆ స్టూడెంట్స్ రికార్డ్స్ ఎంటర్ చేస్తే అన్ని డిస్ప్లే అవ్వాలి. ఎలా డిస్ప్లే అయితే చూద్దాం. హౌ టు డిస్ప్లే ఆల్రెడీ ఆ మెథడ్ డిస్కస్ చేశాక, ఆ డిస్ప్లే మెథడ్ చూడండి. ఎలా డిస్ప్లే అయితే చూడండి. డెఫినేషన్, ఫంక్షన్ డెఫినేషన్ ఏం తీసుకున్నా, డిస్ప్లే ఆల్. ఫంక్షన్ నేమ్ డిస్ప్లే ఆల్. ఇప్పుడు ఏం చేసా, ఇఫ్ నాట్ స్టూడెంట్స్ అన్నా. నాట్ స్టూడెంట్స్ అంటే దీని మీనింగ్ ఏంటి, 14th లైన్ మీనింగ్ స్టూడెంట్స్ ఇస్ ఏ లిస్ట్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్. ఏం జరుగుతుంది, లిస్ట్ ఎలిమెంట్స్ లేకపోతే నో స్టూడెంట్ రికార్డ్స్ అవైలబుల్ అని చెప్పి కొత్త లైన్ లో రిటర్న్ అని ఉంది. నెక్స్ట్ లైన్ రిటర్న్ ఉంటే ఏమైంది, ఈ ఫంక్షన్ నుంచి బయటకు వెళ్ళింది కీవర్డ్. ఒకవేళ స్టూడెంట్స్ ఉన్నారంటే ఎల్స్ రాయలేదు. ఎందుకు రాయలేదు, నేను ఇక్కడ ఓన్లీ ఇఫ్ బ్లాక్ రాశా. సింపుల్ ఇఫ్ కూడా ఉంది కదా, ఇఫ్ ఎల్సే వాడాలి ఖచ్చితంగా. సింపుల్ ఇఫ్ కూడా వాడచ్చు కదా. సింపుల్ ఇఫ్ ఇక్కడికి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఫంక్షన్ లో నెక్స్ట్ కోడ్ ఇది. ఒకవేళ ఇది రాంగ్ అయితే ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది, అసలు స్టూడెంట్స్ ఉన్నారనుకో ఎక్కడి నుంచి వస్తుంది. అలా ఉంది. 14th లైన్ ట్రూ అయితే 15th లైన్ 16th లైన్ వస్తుంది. ట్రూ ఎప్పుడైతే 14th లైన్, ఇఫ్ నో స్టూడెంట్ రికార్డ్స్ అవైలబుల్ కంట్రోల్ జంప్స్ ఫ్రమ్ 14th లైన్ టు 15th లైన్. ఇఫ్ రికార్డ్స్ ఆర్ అవైలబుల్ డైరెక్ట్లీ కంట్రోల్ జంప్స్ టు 17th లైన్. 14th లైన్ నుంచి 17th లైన్ కి వస్తుంది. am I clear or not? Yes, sir. క్లియర్ కదా? ఇక్కడ 17th లైన్ లో ఫర్ లూప్ వాడా, ఫర్ స్టూడెంట్ ఇన్ స్టూడెంట్స్. ఈ స్టూడెంట్స్ ఏంటి, లిస్ట్. ఈ స్టూడెంట్స్ అనేది లిస్ట్. ఈ లిస్ట్ లో ఒక్కొక్కటి స్టూడెంట్ కి వస్తుంది. ఈ లిస్ట్ లో ఏమున్నాయి, ఒక్కొక్కటి అన్ని డిక్షనరీలు ఉన్నాయి, వేరే ఏమైనా ఉన్నాయా? డిక్షనరీలు ఉన్నాయి. ఎంతమంది స్టూడెంట్స్ యాడ్ చేస్తే అన్ని డిక్షనరీలు ఉంటాయి. అంటే ఫస్ట్ డిక్షనరీ స్టూడెంట్ లేకే వస్తుంది. ఓకేనా? స్టూడెంట్ లేకి వచ్చిన తర్వాత ఎలా ప్రింట్ చేస్తే చూడండి. ప్రింట్ రోల్ నెంబర్ ఫార్మాట్ స్ట్రింగ్ వేసుకున్నా, స్టూడెంట్ ఆఫ్ రోల్ నెంబర్. మనం స్టూడెంట్ ఆఫ్ కీ వాల్యూ పాస్ చేస్తే ఏమవుతుంది, డిక్షనరీ ఆఫ్ కీ వాల్యూ పాస్ చేస్తే మనకి వాల్యూ వస్తుంది. స్టూడెంట్ ఆఫ్ నేమ్, స్టూడెంట్ ఆఫ్ బ్రాంచ్, స్టూడెంట్ ఆఫ్ మార్క్స్. అందరూ అర్థమవుతుందా? స్టూడెంట్ ఆఫ్ ఈమెయిల్ పాస్ చేసా. నెక్స్ట్ టోటల్ మార్క్స్ ఏం చేసా, సమ్ ఆఫ్ స్టూడెంట్ ఆఫ్ మార్క్స్ అన్న. మార్క్స్ అన్ని యాడ్ అయ్యి వచ్చేస్తుంది. ఓకేనా? స్టూడెంట్ ఆఫ్ మార్క్స్ అంటే మార్క్స్ 3 వస్తాయి. సమ్ ఆఫ్ పెట్టా కాబట్టి మార్క్స్ వస్తాయి. మార్క్స్ ఆల్రెడీ ఇంటీజర్ లోనే ఉన్నాయి. అందుకే మనం ఫ్యూచర్ లోనే యూజ్ చేస్తామని మార్క్స్ ని ఇంటీజర్ లైక్ కన్వర్ట్ చేశారు యూజింగ్ మ్యాప్ ఫంక్షన్ ఇన్ 8th లైన్. ఏమై క్లియర్? తర్వాత యావరేజ్ కోసం ఏం చేశాను నేను, యావరేజ్ మార్క్స్ కోసం, యావరేజ్ అంటే ఏంటి, టోటల్ మార్క్స్ బై టోటల్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. అంతేనా? Yes. టోటల్ సమ్ ఆఫ్ సబ్జెక్ట్ మార్క్స్ వేసారు. తర్వాత నెంబర్ ఆఫ్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కదా. లెంత్ ఆఫ్ స్టూడెంట్ ఆఫ్ మార్క్స్ అంటే 3 వచ్చాయి. ఆ యావరేజ్ అనేది ఎంతంటే ఎంత రాకుండా జస్ట్ 2 పాయింట్స్ కే పర్మిట్ కావాలని 0.2f ఇచ్చా. ఇది ఆల్రెడీ మీకు తెలుసు. ఇప్పుడు యావరేజ్ అనేది 0.3836 అలా వచ్చిందని, అలా కాకుండా పాయింట్ తర్వాత 2 డిజిట్స్ మాత్రమే రావాలని 0.2f అని ఇచ్చా. ఎన్ని డిజిట్స్ అయినా రావచ్చు కదా. 3 తో డివిజన్ చేస్తాం. 3 తో డివిజన్ చేస్తే మాక్సిమం చాలా డిజిట్స్ వస్తాయి. అలా రాకుండా ఉండడానికి 0.2f. ఇట్ ఇస్ కన్ఫైన్డ్ టు 2 డిజిట్స్. క్లియర్ ఇక్కడ దాకా? Yes, sir. క్లియరా కదా? ఇప్పుడు మనం స్టూడెంట్ యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేయొచ్చు, Append add dot. యాడ్ అండర్ స్కోర్ కాల్ చేయాలిగా ఫంక్షన్ ని. Yes. అపెండ్ ఎందుకు, అపెండ్ ఆల్రెడీ చేసేసాం. యాడ్ స్టూడెంట్ ని కాల్ చేస్తే స్టూడెంట్ యాడ్ అవుతాడు. తర్వాత డిస్ప్లే చేయాలంటే డిస్ప్లే అండర్ స్కోర్ ఆల్. అర్థమైంది? ఇప్పుడు కాల్ చేస్తే ఏం జరుగుతుంది, ఫస్ట్ ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది,
వాట్ ఈస్ ద ఫస్ట్ ఎగ్జిక్యూటబుల్ లైన్ ఆఫ్ దిస్ ఎంటైర్ ప్రాజెక్ట్? ఎంటైర్ ప్రాజెక్ట్ లో ఫస్ట్ ఎగ్జిక్యూటబుల్ లైన్ ఏది చెప్పండి? ఫస్ట్ ఎగ్జిక్యూటబుల్ లైన్ ఇన్ ఎంటైర్ ప్రాజెక్ట్. Roll number. Huh? Roll No number, sir. student record available. ఫస్ట్ ఎగ్జిక్యూటబుల్ లైన్ ఏంది దీంట్లో? ఇప్పుడు మనం Roll కాల్ number. చేయలేదంటే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందా? No. నో. ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా? No. అవ్వదు, ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎగ్జిక్యూట్ అయ్యేది ఏంటి? డైరెక్ట్ 27th లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. యాడ్ స్టూడెంట్స్ అంటేనే ఇది వెళ్ళి ఆ డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది. వెన్ ఎవర్ ఇట్ ఫైండ్ యాడ్ స్టూడెంట్స్ దాని డెఫినేషన్ దగ్గరికి వెళ్తుంది. డెఫినేషన్ దగ్గరికి వెళ్ళి 1 by 1 4th లైన్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏమై క్లియర్? Yes. అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ డిస్ప్లే ఆల్. ఓకేనా? చూద్దాం. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం సింపుల్ గా. ఇక్కడ ఉంది, ఇది పాత ప్రాజెక్ట్ లో ఉంది. సో కొత్త ప్రాజెక్ట్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. స్టూడెంట్ ఎంటర్ రోల్ నెంబర్. రోల్ నెంబర్ అడిగింది. రోల్ నెంబర్ 100 ఐఎమ్ గివింగ్. నెక్స్ట్ ఎంటర్ నేమ్ రవి. ఎంటర్ బ్రాంచ్ ECE. నెక్స్ట్ ఎంటర్ 3 subject marks separated by space 30, 50, 80. 3 subject marks ఎంటర్ చేశా. ఎంటర్ ఈమెయిల్ ravi123@.com. ఏమైంది? మళ్ళీ మనకి నెక్స్ట్ డిస్ప్లే మెథడ్ ఆటోమేటిక్ గా కాల్ అయింది, డిస్ప్లే చేసింది మొత్తం. అవునా? ఇవే కదా ఉన్నది. రోల్ నెంబర్ యావరేజ్ 53.33 ఎందుకు వచ్చింది? మనం 0.2f అని మేనేజ్ చేసాం కాబట్టి జస్ట్ ఇట్ కన్ఫైన్డ్ టు 2 decimal places. ఏమై క్లియర్ ఆల్ ఆఫ్ యూ? Yes. Yes, sir. మనకి ఇలా కాకుండా మనకి ఏం కావాలి? నెక్స్ట్ లైన్, నెక్స్ట్ ఇంకా లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ యాడ్ చేయాలి, ఆ లిస్ట్ కి అపెండ్ అవ్వాలి. ఇది మల్టిపుల్ టైమ్స్ కాల్ అవ్వాలి. ఓకేనా? అందుకని అది ఎలా అనేది లాస్ట్ లో చూద్దాం. ఈ రెండు తీసేస్తున్నా. ఆ ఫంక్షనాలిటీ ఎట్లా అని అర్థం కావడం కోసం ఇక్కడ దాకా చెప్పాను. క్లియర్ ఇక్కడ దాకా? Yes. నెక్స్ట్ మూవ్ అయినా. నెక్స్ట్ ఏంటి? డిస్ప్లే చేసిన తర్వాత ఏంటి ఫంక్షనాలిటీ? ఫంక్షనాలిటీ ఏంటి? ఫస్ట్ ఏంటి? ఫస్ట్ యాడ్ ఆఫ్ స్టూడెంట్స్. తర్వాత సెకండ్ ఫీచర్ డిస్ప్లే ఆల్ స్టూడెంట్స్. థర్డ్ ఫీచర్ సెర్చ్. ఫోర్త్ ఫీచర్ అప్డేట్. ఫీచర్ డిలీట్. ఈ మూడు చూద్దాం. సెర్చ్ ఎలా చేస్తాం, అప్డేట్ ఎలా చేస్తాం, డిలీట్ ఎలా చేస్తాం. సెర్చ్ కోసం కూడా నేను ఏం చేస్తా? ఓ ఫంక్షన్ డిఫైన్ చేస్తా. ఎలా చేస్తా? సెర్చ్ ఆఫ్ స్టూడెంట్ అని ఒక ఫంక్షన్ చేస్తా. ఓకేనా? సెర్చ్ చేసినప్పుడు ఏం కావాలి? ఇన్పుట్ ఏం కావాలి సెర్చ్ కి? ఎంటర్ రోల్ నెంబర్ ఫర్ సెర్చింగ్ అని అనాలి కదా. వాళ్ళు ఎంటర్ చేయాలి కదా. అవునా కదా? Yes, sir. అప్పుడు రోల్ నెంబర్ అది ఎలా చేయొచ్చు? రోల్ నెంబర్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ Enter roll number. ఎంటర్ రోల్ నెంబర్ ఫర్ సెర్చింగ్. తర్వాత ఏమైతుంది? ఆ రోల్ నెంబర్ ని మనం ఏం చేయొచ్చు? ఫర్ స్టూడెంట్ ఇన్ స్టూడెంట్స్. స్టూడెంట్ ఇన్ స్టూడెంట్స్. ఈ స్టూడెంట్స్ అనేది లిస్ట్ లోపల అన్ని డిక్షనరీలు ఉన్నాయి. ఈ స్టూడెంట్ అనేది ఆబ్వియస్ గా ఏమవుతుంది? ఫస్ట్ డిక్షనరీ ఇక్కడికి వస్తుంది, డిక్ట్ అవుతుంది. ఏమై క్లియర్? స్టూడెంట్ ఇన్ స్టూడెంట్స్ ఇఫ్ స్టూడెంట్ ఆఫ్ రోల్ నంబర్. అంతేనా? స్టూడెంట్ ఆఫ్ రోల్ నంబర్ ఈక్వల్ టు ఇది ఎంటర్ చేసిన రోల్ నెంబర్ అయితే ఆడు ఎంటర్ చేసింది RNO. ఏమై క్లియర్? అదైతే ఏమైనా మీనింగ్ ప్రింట్ ఆఫ్. అప్పుడు ఆ రెండు మ్యాచ్ అయితే ఏమైనా మీనింగ్? స్టూడెంట్ ఫౌండ్ అనే కదా. Yes, sir. స్టూడెంట్ ఫౌండ్. ఆ స్టూడెంట్ డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి? ఆ స్టూడెంట్ లో ఉంటాయి. అది ప్రింట్ చేయాలనుకుంటే ఫార్మాట్ ఆఫ్ స్ట్రింగ్ రాసి స్టూడెంట్ అని ప్రింట్ చేస్తే డిక్షనరీ కూడా ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ లేదనుకో, ఆ నెంబర్ లేదనుకో, రిటర్న్ ఫంక్షన్ నుంచి బయటికి రావాలి. ఓకేనా? కార్నర్ లో ఫంక్షన్ లో ఏం రాస్తాం మనం? ఫర్ లూప్ నుంచి బయటకు వస్తుంది రిటర్న్ అని. రిటర్న్ అంటే ఫంక్షన్ బయటకు వచ్చేస్తుంది. స్టూడెంట్ నాట్ ఫౌండ్ అని వస్తుంది ఆన్సర్. ప్రింట్ ఆఫ్ స్టూడెంట్ నాట్ ఫౌండ్. అంతే కదా?
సెర్చింగ్ క్లియరా? అర్థమైందా సెర్చింగ్? Yes, sir. అప్డేట్ ఏం చేస్తాం చూడండి. అప్డేట్ ఇంపార్టెంట్. అప్డేట్ చేయడానికి ఫంక్షనాలిటీ ఎలా ఉంటది? అప్డేట్ చేయడానికి కూడా ఫస్ట్ ఏం చేయాలి? రోల్ నెంబర్ ని ఎంటర్ చేయాలి. ఎంటర్ నెంబర్ టు అప్డేట్ అని, అంతేనా? ఎంటర్ నెంబర్ టు అప్డేట్. Yes. అప్డేట్ అని ఎంటర్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? ఫర్ లూప్ తీసుకుంటాం. ఫర్ స్టూడెంట్ ఇన్ స్టూడెంట్స్. స్టూడెంట్స్ అనేది టాప్ లో ఉంటది, గ్లోబల్ వేరియబుల్. స్టూడెంట్ ఇన్ స్టూడెంట్స్ ఏం చేస్తాం? ఇఫ్ స్టూడెంట్ ఆఫ్ రోల్ ఈక్వల్ టు రోల్ నెంబర్ అయితే అప్పుడు ఏమైనట్టు? స్టూడెంట్ ఉన్నట్టు. లేకపోతే మనం కింద రాసేస్తాం ప్రింట్ నో రికార్డ్ ఫౌండ్ అని, స్టూడెంట్ నాట్ ఫౌండ్ అని రాస్తాం. ఒకవేళ ఇక్కడ ఉంటే ఇక్కడ లాజిక్ అప్డేట్ చేసేది ఏం కావాలి అని అప్డేట్ చేయాలి. స్టూడెంట్ ఈక్వల్ రోల్ నెంబర్ అయితే మనం ఏం చేస్తాం? ప్రింట్ 1 నేమ్, 2 బ్రాంచ్, 3 మార్క్స్, 4 ఈమెయిల్ అని ఇస్తాం. ఈ ప్రింట్ అయితే అయిన తర్వాత మనం చాయిస్ ఎంటర్ చేస్తాం. చాయిస్ అనే ఆప్షన్ ఇస్తాం. చాయిస్ ఎలా ఇస్తాం? ఇన్పుట్ ఆఫ్ వాట్ టు అప్డేట్. 1 ఎంటర్ చేశారంటే నేమ్ అప్డేట్ చేయమని, 2 ఎంటర్ చేశారంటే ఏం అప్డేట్ చేయమని? బ్రాంచ్ అప్డేట్ చేయమని, 3 అప్డేట్ చేశారంటే మార్క్స్, 4 అప్డేట్ చేస్తే ఈమెయిల్ అప్డేట్ చేయమని. అది అక్కడ చాయిస్ అనే ఆప్షన్ లో స్టోర్ చేసుకున్నాం. సపోజ్ 1 ఎంటర్ చేశారు. 1 ఎంటర్ చేస్తే నువ్వు వెంటనే ఏం చేయొచ్చు? దాని కింద కోడ్ ఇటు రాయొచ్చు. ఇఫ్ చాయిస్ ఈక్వల్ టు 1 అయిందంటూ ఏం చేస్తారు? నేమ్ అప్డేట్ చేయమనే కదా, స్టూడెంట్ ఆఫ్ నేమ్ ఈక్వల్ టు అదే చేంజ్ అవ్వమని. ఎలా చేయొచ్చు? ఇన్పుట్ ఆఫ్ న్యూ నేమ్, ఎంటర్ న్యూ నేమ్ అని. న్యూ నేమ్ ఏది ఇస్తే అదే దీనికి నేమ్ కి అప్డేట్ అయిపోతుంది. am I క్లియర్? అదే ఒకవేళ ఎల్ఇఫ్ చాయిస్ 2 అని ఎంటర్ చేశారు అనుకో, 2 ఎంటర్ చేస్తే ఏం చేంజ్ చేయాలి? స్టూడెంట్ ఆఫ్ బ్రాంచ్ అయినా 2 అంటే బ్రాంచ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ న్యూ బ్రాంచ్ అని ఇస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ న్యూ బ్రాంచ్ ఏది ఇస్తారో అది అప్డేట్ అవుతుంది. 3 ఎంటర్ చేస్తే మార్క్స్ ఎంటర్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి? మ్యాప్ ఫంక్షన్ వాడాలి. మార్క్స్ ఎంటర్ చేస్తే ఫస్ట్ స్ప్లిట్ వాడతాం. స్ప్లిట్ వాడిన తర్వాత మ్యాప్ ఆఫ్ ఇంట్ కామా ప్రివియస్ మార్క్స్ ఇస్తే అప్పుడు ఇంటీజర్ లేక వస్తాయి. లేకపోతే యావరేజ్ అవన్నీ క్యాల్కులేట్ చేసి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. 4 ఎంటర్ చేస్తే ఈమెయిల్ అప్డేట్ చేయండి. ఫంక్షన్ అప్డేటెడ్. అర్థమైంది? అప్డేట్ ఫంక్షన్. ఈజ్ ఇట్ క్లియర్? ఈజ్ అప్డేట్ Yes, sir. ఫంక్షన్ ఈజ్ క్లియర్ టు ఆల్ ఆర్ నాట్? Yes, నెక్స్ట్ sir. డిలీట్ చేయాలంటే హౌ టు డిలీట్ మీకు ఆల్రెడీ తెలుసు. డిక్షనరీ మీద ఆపరేషన్స్ ఇవన్నీ. హౌ టు డిలీట్? ఫస్ట్ ఏం చేయాలన్నా రోల్ నెంబర్ తీసుకుంటారు. ఏ నెంబర్ ని డిలీట్ చేయాలో తీసుకోవాలి కదా. ఎలా తీసుకుంటారు? ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ రోల్ నెంబర్ ఫర్ డిలీషన్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం? మనం కాంప్రహెన్షన్ రాయొచ్చు. లిస్ట్ నుంచి తీసేయాలంటే కాంప్రహెన్షన్, లిస్ట్ మేడ్ చేయాలని లిస్ట్ నుంచి తీసేయాలన్న ఏముంది? స్టూడెంట్స్ ఈక్వల్ టు ఎస్ ఫర్ ఎస్ ఇన్ స్టూడెంట్స్ ఇఫ్ ఎస్ ఆఫ్ రోల్ నెంబర్ నాట్ ఈక్వల్ టు ఆర్ఎన్ఓ. దీని మీనింగ్ ఏంటి? ఈ స్టూడెంట్ అనేది మళ్ళీ తీసుకుంటున్నాను. ఈ స్టూడెంట్ కి గ్లోబల్ స్టూడెంట్ రిఫర్ చేయాలి కాబట్టి గ్లోబల్ అనే కీవర్డ్ వాడుతున్నా. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. గ్లోబల్ స్టూడెంట్ అని మళ్ళీ తీసుకుంటున్నా. గ్లోబల్ స్టూడెంట్ అనే వేరియబుల్ ని స్టూడెంట్స్. ఆ స్టూడెంట్స్ ఏం చేస్తున్నా? ఎస్ ఫర్ ఎస్ ఇన్ స్టూడెంట్స్ ఇఫ్ ఎస్ డాట్ రోల్ నెంబర్ నాట్ ఈక్వల్ టు రోల్ నెంబర్. అది ఉంటే మాత్రం మిగిలిన మాత్రం ఎంటర్ చేయి. ఎస్ తో ఫామ్ చేయి. దీన్ని ఏమన్నా లిస్ట్ కాంప్రహెన్షన్ అన్నారు. ఆల్రెడీ తెలుసు మీకు. లిస్ట్ కాంప్రహెన్షన్ తెలుసా మీకు? ఇది మ్యాచ్ అయితే ఇక్కడికి వస్తాయి, లేకపోతే రావు. ఈ స్టూడెంట్స్ లో ఉన్నవన్నీ కండిషన్ చూసుకుని మ్యాచ్ అయితేనే ఎస్ లేక వస్తాయి, స్టూడెంట్స్ లేక వస్తాయి, లేకపోతే రావు. ఏమై క్లియర్? Yes, sir. ఇక్కడ ఈ స్టూడెంట్స్ ఏది? గ్లోబల్ స్టూడెంట్స్ ని వాడుతున్నాం మనం. గ్లోబల్ స్టూడెంట్స్ ని వాడుతున్నాం. బయట స్టూడెంట్స్ బయట ఉంది కాబట్టి గ్లోబల్ అనే కీవర్డ్ తో రిప్రజెంట్ చేస్తాం. నాట్ ఎట్ టీచ్. గ్లోబల్ అనేది ఇంకా టీచ్ చేయలేదు. టుమారో క్లాస్ లో వస్తుంది గ్లోబల్ అనే కీవర్డ్. గ్లోబల్ మ్యాప్ ఇవన్నీ టుమారో క్లాస్ లో వస్తాయి. డోంట్ బాదర్ అబౌట్ ఇట్.
ఓకేనా? అర్థమైందా లేదా? Yes, sir. ఇవంతా ప్రాక్టికల్ గా చూద్దాం ఒకసారి. కన్ఫ్యూజన్ ఉందా? ఎవరికైనా బోర్ కొడుతుందా? ఏమేం కావాలి మనకి? సెర్చింగ్ నుంచి సెర్చింగ్, అప్డేషన్, డిలీషన్ 3 కావాలి, అవునా కదా? సెర్చింగ్, అప్డేషన్, డిలీషన్ ఇక్కడ దాకా కావాలి. ఫస్ట్ సెర్చ్ చేసాం. సెర్చ్ ఎలా చేసాం? రోల్ నెంబర్ ఎంటర్ చేయమన్నాం. ఈ 28th లైన్ అందరికి క్లియరా? ఈజ్ 28th లైన్ ఈజ్ క్లియర్ టు ఆల్ ఆర్ నాట్? Yes, sir. Clear. Yes, sir. నెక్స్ట్ ఏం చేస్తున్నా? ఫర్ స్టూడెంట్ ఇన్ స్టూడెంట్స్ అంటే ఇది డిక్షనరీ. ఈ స్టూడెంట్ అనేది లిస్ట్, ఇది డిక్షనరీ, అంతేనా? ఈ స్టూడెంట్ డిక్షనరీ. స్టూడెంట్స్ లైక్ వాల్యూ ఆల్రెడీ పైన వచ్చింటది, మల్టిపుల్ వాల్యూస్ వచ్చింటాయి. ఇక్కడ మనం కంప్లీట్ ఇవ్వలేదు కాబట్టి ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు కొద్దిసేపు వెయిట్ చేస్తే చాలు. మరి అది సెర్చ్ ఎలా తెలుస్తుంది? స్టూడెంట్ ఆఫ్ రోల్ నెంబర్ ఈక్వల్ టు మనం ఎంటర్ చేసిన రోల్ నెంబర్ ఉంది అనుకో, అప్పుడు ఏమైనట్టు? స్టూడెంట్ ఫౌండ్ అని చెప్పి దాని డేటా వస్తుంది, రిటర్న్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అనుకో, స్టూడెంట్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఏమై క్లియర్? Yes, sir. అది సెర్చ్. తర్వాత అప్డేట్. అప్డేట్ ఎలా చేస్తాం? చాలా సింపుల్. అప్డేట్ చూడండి, రోల్ నెంబర్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ రోల్ నెంబర్ ఫర్ అప్డేషన్ ఫర్ స్టూడెంట్ ఇన్ స్టూడెంట్స్. స్టూడెంట్ ఆఫ్ రోల్ నెంబర్ ఈక్వల్ రోల్ నెంబర్ అయింది అనుకో, ఆ నెంబర్ ఉంటేనే అప్డేట్ చేస్తుంది, లేకపోతే ఏమొస్తుంది? డైరెక్ట్ గా స్టూడెంట్ నాట్ ఫౌండ్ అని వస్తుంది, ఆ నెంబర్ లేకపోతే. నెంబర్ ఉంటే ఏం జరుగుతుంది? వాట్ డూ యూ వాంట్ టు అప్డేట్ అని చెప్పి నెక్స్ట్ లైన్ లో ప్రింట్ చేస్తాం. 1 నేమ్, 2 బ్రాంచ్, 3 మార్క్స్, 4 ఇమెయిల్ అడ్రస్. 1 by 1 కావాలి కాబట్టి స్లాష్ అని ఇచ్చాం. నేమ్ తర్వాత బ్రాంచ్ రాకుండా 1 by 1 లైన్ కావాలి కాబట్టి స్లాష్ అని ఇచ్చాం. అంటే ఇది ఇలా అడుగుతుంది, 1 నేమ్, 2 బ్రాంచ్, 3 మార్క్స్, 4 ఇమెయిల్ అని చెప్పి వాట్ డూ యూ వాంట్ టు అప్డేట్ అని ఎంటర్ యువర్ చాయిస్ అంటాం. ఈ చాయిస్ ని ఎంటర్ చేస్తాం. నేమ్ అప్డేట్ చేయాలంటే 1 ఇస్తే ఏం చేస్తుంది? స్టూడెంట్ డాట్ నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ నేమ్. కొత్తగా ఎంటర్ చేసిన నేమే స్టూడెంట్ డాట్ నేమ్ కి వెళ్ళిపోతుంది, స్టూడెంట్ ఆఫ్ నేమ్ కి. 2 ఎంటర్ చేస్తే కొత్తగా ఎంటర్ చేసిన బ్రాంచ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన బ్రాంచ్ ని ఓవర్లాప్ చేస్తుంది. అలానే మార్క్స్ కోసం ఇన్పుట్ ఆఫ్ వాడేసి స్ప్లిట్ చేసి మ్యాప్ ఫంక్షన్ వాడాలి. Am I clear? 48th line is clear to you or not? Clear, sir. 48th line clear కదా? మీకు ఇప్పుడు ఆలోచిస్తే ఆల్రెడీ మీరు కోడింగ్ లో కొంచెం ఎక్స్పర్ట్స్ అయ్యారు, మీకు కోడ్ అర్థమవుతుంది. చాలా లైన్స్ కోడ్ అలా వెళ్ళిపోతుంటే అర్థమవుతుంది. ఇంకా ఫ్యూచర్ కి ఇంకా స్పీడ్ గా అర్థమైంది. ఎల్ఇఫ్ చాయిస్ ఈక్వల్ 4 అంటే ఈమెయిల్ అప్డేట్ చేయాలి. వాట్ ఎవర్ ద ఈమెయిల్ ఈజ్ ఎంటర్డ్ బై ద యూజర్, దట్ ఈమెయిల్ ఈజ్ అప్డేటెడ్ టు ద స్టూడెంట్. Am I clear? Yes. ఎల్స్ ప్రింట్ ఆఫ్ ఇన్వాలిడ్ చాయిస్, అది లేకపోతే ఇన్వాలిడ్ చాయిస్. మనం ఏది పడితే అది ఎంటర్ చేస్తే ఇన్వాలిడ్ చాయిస్. అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ రిటర్న్. ఒకవేళ లేదంటే స్టూడెంట్ రికార్డ్ లేదని, అది అప్డేట్. డిలీట్ చేయాలంటే రోల్ నెంబర్ టు డిలీట్. మనం ఈ గ్లోబల్ స్టూడెంట్స్ ఎందుకు వాడామంటే స్టూడెంట్ అనే డిక్షనరీని ఇక్కడ కంప్రహెన్షన్ లాగా వాడుతున్నాం, అందుకని గ్లోబల్ స్టూడెంట్స్ తీసుకున్నాం. ఈ ఫంక్షన్ లోపల గ్లోబల్ వేరియబుల్ వాడుతున్నా అని. ఈ గ్లోబల్ గురించి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే మనం టుమారో క్లాస్ లో క్లియర్ అవుతుంది మీకు, ఓకేనా? టుమారో సెషన్ లో క్లియర్ అవుతుంది గ్లోబల్స్ గురించి. ఒరిజినల్ లెంత్ ఈక్వల్ లెంత్ ఆఫ్ స్టూడెంట్స్, స్టూడెంట్ ఈక్వల్ ఎస్ ఆఫ్ ఫర్ ఎస్ ఇన్ స్టూడెంట్స్, ఇఫ్ ఎస్ ఆఫ్ రోల్ నెంబర్ ఈజ్ నాట్ ఈక్వల్ రోల్ నెంబర్. ఈ రోల్ నెంబర్ అనేది ఇక్కడ లేదనుకో, కంపేర్ ఓన్లీ అది లేని మాత్రమే అవ్వాలి, ఉన్నవన్నీ అవ్వకూడదు. ఇది అంటే ఆ డేటా డిలీట్ అయిపోతుంది. లెంత్ ఆఫ్ ఎస్ లెస్ దాన్ ఒరిజినల్ లెంత్, ప్రింట్ స్టూడెంట్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. అంతే కదా? లెంత్ ఒరిజినల్ లెంత్ రెండు డిఫరెంట్ ఉన్నప్పుడే కదా మనకి డిలీట్ అయినట్టు. ఒరిజినల్ కి 5 ఉంది, మళ్ళీ డిలీట్ అయిన తర్వాత 4 అవ్వాలి కదా. Am I clear or not? Yes, sir. డిలీట్ అయిన దాన్ని కన్ఫర్మ్ చేయడానికి స్టూడెంట్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ, ఎల్స్ ప్రింట్ స్టూడెంట్ నాట్ ఫౌండ్. ఒకవేళ ఆ రోల్ నెంబర్ వాళ్ళు లేకపోతే ఫస్ట్ లోనే స్టూడెంట్ నాట్ ఫౌండ్ అని వస్తుంది, ఓకేనా? నెక్స్ట్ లైన్ లో ఉండాలి. Am I clear up to this? క్లియర్ ఇక్కడ దాకా? Yes, sir. Yes, sir. నెక్స్ట్ ఇంకేమున్నాయి?
అప్డేషన్ డిలీషన్ అన్ని చేశారు. ఇంకా Filter. ఫిల్టర్ ఉందా? Yes. ఫిల్టర్ కి ఏం చేశాను నేను? ఒక థ్రెషోల్డ్ మార్క్స్. థ్రెషోల్డ్ అంటే తెలుసా? No idea, sir. Sure. థ్రెషోల్డ్ అంటే ఇంటికి మనం ఇంట్లోకి వస్తాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ ఉండొచ్చు, ఏమంటారు దాన్ని? ఏమంటారు? గడపనా? Yes. అట థ్రెషోల్డ్ వాల్యూ అంటే ఆ వాల్యూ కన్నా ఎక్కువ ఉన్నవి థ్రెషోల్డ్ వాల్యూ అంటారు. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ, థ్రెషోల్డ్ వాల్యూ అంటే మనం థ్రెషోల్డ్ వాల్యూ 90 ఎంటర్ చేసామంటే 90 కంటే పైన ఉన్న వాళ్ళందరూ కావాలని. థ్రెషోల్డ్ వాల్యూ 80 ఎంటర్ చేసామంటే 80 కంటే పైన ఉన్న వాళ్ళు. ఏమై క్లియర్? Yes. ఆ కాన్సెప్ట్ వాడే ఇక్కడ చూడండి. ఫిల్టర్ బై మార్క్స్, థ్రెషోల్డ్ ఈక్వల్ ఎంటర్ మినిమం టోటల్ మార్క్స్ అని చెప్పిన ఫర్ స్టూడెంట్ ఇన్ స్టూడెంట్స్. ఎలా మనం క్యాల్కులేట్ చేయొచ్చు? లోపల ఇఫ్ రాసేసి ఇఫ్ టోటల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు థ్రెషోల్డ్. ఆ థ్రెషోల్డ్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఆటోమేటిక్ గా ఎవరు ఎక్కువ ఉన్నారో అది రావాలి ప్రింట్. టోటల్ ఈ స్టూడెంట్ కి టోటల్ ఇంత వచ్చింది, టోటల్ మార్క్స్ అని చెప్పి రాస్తుంది. ఏమై క్లియర్? ఆ థ్రెషోల్డ్ ఇక్కడ తీసుకుంటాం. థ్రెషోల్డ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ మినిమం మార్క్స్ అని చెప్పి చేస్తాం. ఏమై క్లియర్? Yes, sir. తర్వాత టాపర్ రావాలి, అంతేనా? టాపర్ రావాలంటే ఏం చేయొచ్చు? మ్యాక్స్ ఆఫ్ స్టూడెంట్ మార్క్స్ చూసుకుంటే అయిపోయి కదా, మ్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్, అంతేనా? Yes, sir. ఈక్వల్ లాంబ్డా ఎస్ డాట్. ఇది అనానిమస్ ఫంక్షన్ యూజ్ చేసి చెప్తా. ఇది లాంబ్డా ఫంక్షన్స్ ఆర్ అనానిమస్ ఫంక్షన్ అని మీకు అవ్వలేదు, అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. ఓకేనా? సమ్ ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ వాడితే ఏమొస్తుంది అర్థమైందా? సమ్ ఆఫ్ వాడితే టోటల్ మార్క్స్ వస్తాయి, మ్యాక్స్ ఆఫ్ వాడితే మాక్సిమం మార్క్స్ వస్తాయి. ఏమై క్లియర్? ఇలా ఫిల్టరు టాపర్ ని కనుక్కోవచ్చు. కనుక్కున్న తర్వాత ఫస్ట్ మనకి మెనూ అడిగింది కదా. మెనూ ఎట్లా అడిగింది? మెనూ మనకి యాడింగ్ ఆఫ్ స్టూడెంట్సా, లేకుంటే డిస్ప్లే ఆల్ స్టూడెంట్సా, సెర్చింగ్, అప్డేటా, డిలీటా, లేకపోతే ఫిల్టరా, ఇవన్నీ ప్రింట్ లో చేస్తాం. ప్రింట్ చేసిన తర్వాత సెకండ్ లైన్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ చాయిస్ అంటాం. వాడు 1 ఎంటర్ చేస్తే ఇఫ్ సిహెచ్ ఈక్వల్ టు 1 యాడ్ స్టూడెంట్ అనే మెథడ్ ని కాల్ చేస్తాం. అంతేనా కదా? 2 ఎంటర్ చేస్తే డిస్ప్లే ఆల్, 3 ఎంటర్ చేస్తే 1. ఆ విధంగా ఫంక్షనాలిటీ వస్తుంది. చూడండి ఒకసారి. మరి ఫాలోయింగ్ ఆర్ నాట్? ఫాలో అవుతున్నారా లేదా? Yes, sir. Follow అవుతుంది, sir. ఫిల్టరు, టాపరు, నేను ఫిల్టర్ ఎలా ఉంటుందో చూడండి. ఫిల్టర్ కి ఏం చేసా? థ్రెషోల్డ్ వాల్యూ ఎంటర్ చేయమన్నా. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ మార్క్స్ థ్రెషోల్డ్ ఆఫ్ టోటల్ అని. అంటే ఎన్ని మార్క్స్ ఉంటే రావాలి. ఆ థ్రెషోల్డ్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరినీ తీసుకున్నా ఇట్లా ఇఫ్ లో. టోటల్ గ్రేటర్ దాన్ ఈక్వల్ థ్రెషోల్డ్. అర్థమైందా? 71 లైన్. థ్రెషోల్డ్ కంటే ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళు. మరి టోటల్ ఎలా వస్తుంది? టోటల్ ఈక్వల్ సమ్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ మార్క్స్. అర్థమైందా? స్టూడెంట్ ఆఫ్ మార్క్స్ సమ్ అన్ని టోటల్ అయి టోటల్ లోకి వస్తుంది. ఆ టోటల్ థ్రెషోల్డ్ కంటే ఎక్కువ ఎవరు ఉన్నారు వాళ్ళు మాత్రమే ప్రింట్ అవ్వాలి. స్టూడెంట్స్ నేమ్ టోటల్ ఆఫ్ టోటల్ అప్పుడు వచ్చేస్తారు. అంటే వాళ్ళు ఒకటే థ్రెషోల్డ్ కంటే ఎక్కువ ఉన్నారని. ఏమై క్లియర్? Yes. టాపర్ షో చేయాలంటే ఇఫ్ నాట్ స్టూడెంట్స్ నో స్టూడెంట్ రికార్డ్ ఫౌండ్, టాపర్ ఈక్వల్ మ్యాక్స్ ఆఫ్ స్టూడెంట్ కమా కీ ఈక్వల్ లాంబ్డా ఎస్. ఈ లాంబ్డా అనేది నేను మీకు లాంబ్డా ఫంక్షన్ ఆర్ ఎనానిమస్ ఫంక్షన్ అని ఇంకా 2 క్లాసెస్ జరిగితే వస్తుంది, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? అప్పుడు మీకే ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే అర్థమైపోయింది. ఓకేనా? Okay. అది వదిలేయండి అప్పటిదాకా, దాని గురించి ఎక్కువ డిస్కషన్ అవసరం లేదు. ఇక్కడికి ఫిల్టర్ చేయడం, టాపర్ అని చూపించడం అంతా అయిపోయింది. ఇప్పుడు మనం మెథడ్స్ కాల్ చేసుకోవాలి కదా.
మాన్యువల్ గా కాల్ చేసుకుంటే ఒక్క స్టూడెంట్ ని యాడ్ చేయగలం. ప్రతిసారి ఎంతమందిని యాడ్ చేయాలని ఆప్షన్ ఇవ్వాలంటే నేను ఏం చేశా, ఇంకో మెనూ ఆప్షన్ కోసం ఫంక్షన్ డిఫైన్ చేశా, డెఫ్ మెనూ అని. ఓకేనా, మెనూ కోసం ఒకటి చేశా. ఈ మెనూలో ఏం చేశా, వైల్ ట్రూ అని పెట్టా. ఈ వైల్ ట్రూ అంటే ఎప్పుడు ట్రూనే ఉంటది, ఇంకా ఎప్పుడు ట్రూ అంటే అన్లిమిటెడ్ గా అవుతుంది. ఓకేనా, వైల్ ట్రూ అంటే అన్లిమిటెడా కాదా, ఎప్పుడు ట్రూ ఉంటే ఎప్పుడు జరుగుతూనే ఉంటది. Yes, sir. Yes. ఇన్ఫినిట్ లూప్ మనకి రిపీటెడ్ గా అడుగుతుంది. మనం అది బయటికి రావాలంటే ఎగ్జిట్, బ్రేక్ కీవర్డ్స్ వాడతాం. ఓకేనా, అది ఎలా వాడాం చూడు. ఫస్ట్ ఏం చేసా, ప్రింట్ ఆఫ్ అని చెప్పి అన్ని ఇచ్చా. యాడ్ స్టూడెంట్, డిస్ప్లే ఆల్ స్టూడెంట్స్, 3, 4 ఆప్షన్స్ అన్ని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత చాయిస్ ఏం చేసి ఎంటర్ యువర్ చాయిస్ అని అడిగా. వాడు 1 ఎంటర్ చేస్తే యాడ్ స్టూడెంట్ మెథడ్ కాల్ చేశా. చూడండి, ఇఫ్ చాయిస్ ఈక్వల్ టు 1 ఏమైంది, యాడ్ స్టూడెంట్. 2 యాడ్ చేస్తే డిస్ప్లే స్టూడెంట్, 3 యాడ్ చేస్తే సెర్చ్ స్టూడెంట్. వెరీ ఇంపార్టెంట్ లాజిక్ ఇది. 4 యాడ్ చేస్తే అప్డేట్ స్టూడెంట్, 5 యాడ్ చేస్తే డిలీట్ స్టూడెంట్, Delete. 6 యాడ్ చేస్తే ఫిల్టర్ బై మార్క్స్, 7 యాడ్ చేస్తే షో టాపర్, 8 యాడ్ చేస్తే బయటికి రమ్మని. ప్రింట్ ఎగ్జిట్ థ్యాంక్ యూ అని చెప్పి బ్రేక్ అని ఇస్తాం. ఈ బ్రేక్ అని ఇస్తే ఏమవుతుంది అంటే లూప్ నుంచి బయటకు వస్తుంది. వైల్ లూప్ నుంచి బయటికి రావాలంటే బ్రేక్ అనే స్టేట్మెంట్ ఉండాలి. ఎప్పుడు బయటికి రమ్మని చెప్తావా, 8 వచ్చేంత వరకు బయటికి రాకూడదు, ఇంకా తిరుగుతూనే ఉండాలి. మనం ఒకవేళ రాంగ్ నెంబర్ ఇస్తే 1 2 3 4 5 6 7 8 కాకుండా వేరేది ఇస్తే అప్పుడు ఎల్స్ Invalid choice. చాయిస్ ట్రై అగైన్. అంటే అంటిల్ నువ్వు 8 ఎంటర్ చేసే వరకు నువ్వు బయటకు రావు, అక్కడ రిపీట్ అయితేనే ఉంటది కోడ్. అందుకోసం వైల్ ట్రూ అనేది వాడతాం, ఇన్ఫైనైట్ లూప్ కోడ్. అయిన తర్వాత మనం ప్రోగ్రామ్ రన్ కావాలంటే జస్ట్ మెనూ కోడ్ ని రన్ చేస్తే చాలు. ఎగ్జిక్యూటబుల్ లైన్ డైరెక్ట్ ఓన్లీ 1 లైన్. ఈ మెనూ ఫంక్షన్ ఇంటర్నల్ గా ఫంక్షన్స్ ని కాల్ చేస్తుంది. am I clear to you? Yes, sir. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఏం జరుగుతుంది చూడండి. యాడ్ స్టూడెంట్, డిస్ప్లే స్టూడెంట్, ఏదో నీ ఆప్షన్ అడగమంటాను. ఆప్షన్ ఏమి ఇస్తున్నా నేను, ఆప్షన్ యాడ్ చేయడానికి 1 ఇస్తున్నా. ఎంటర్ రోల్ నెంబర్ 1, ఎంటర్ నేమ్ పవన్, ఎంటర్ బ్రాంచ్ సిఎస్సి, ఎంటర్ 3 సబ్జెక్ట్ మార్క్స్ 30, 40, 50, ఎంటర్ ఈమెయిల్ pawan.123@gmail.com. 1 స్టూడెంట్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. ఇంకోరిని కూడా యాడ్ చేయాలనుకున్నా. ఇప్పుడు ఈ స్టూడెంట్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, Menu. ఈ స్టూడెంట్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, స్టూడెంట్స్ అనే లిస్ట్ లోకి వెళ్ళిపోయి ఉంటాడు. ఓకేనా, ఒక డిక్షనరీ ఫామ్ లోకి వెళ్ళిపోయింటాయి డీటెయిల్స్ అన్ని. అలానే మనం కోడ్ రాసాం. Yes. తర్వాత కూడా మనం అదే ఫంక్షన్ కాల్ చేయాలనుకుంటే మళ్ళీ 1 మళ్ళీ ఎంటర్ చేస్తున్నా. రోల్ నెంబర్ 2 పవిత్ర, ఎంటర్ బ్రాంచ్ సిఎస్సి, 3 సబ్జెక్ట్ మార్క్స్ 40, 50, 60. నెక్స్ట్ ఈమెయిల్ @gmail.com. 2 స్టూడెంట్స్ వచ్చారు. వచ్చిన తర్వాత మొత్తం స్టూడెంట్స్ కనపడాలంటే మనకి 2 ఎంటర్ చేశా. 2 ఎంటర్ చేస్తేనే మనకు వచ్చిందా, ఇక నీటి స్టూడెంట్స్ వచ్చారా లేదా, Yes. 1 2 డీటెయిల్ గా వచ్చారు. రిపోర్ట్ అంటే ఇదే రిపోర్ట్ జనరేషన్ అని చెప్పా కదా నేను ఎజెండాలో. ఫస్ట్ ఎంటర్ 2, ఎంటర్ 1, రిపోర్ట్ జనరేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అడిగింది ఆప్షన్. ఈ ఆప్షన్స్ అడుగుతూ ఉంటది. సెర్చ్ బై రోల్ నెంబర్ చేయాలంటే యూ హ్యావ్ టు ఎంటర్ 3. ఇస్ దేర్ ఎనీ థర్డ్ స్టూడెంట్, No, ఎంటర్ sir. రోల్ నెంబర్ టు సెర్చ్, రోల్ నెంబర్ సెర్చ్ 2 అని ఇచ్చా. ఏమొచ్చింది, వచ్చింది స్టూడెంట్ నెంబర్ 2 పవిత్ర అని వచ్చింది. ఒకవేళ మనం లేని వాళ్ళని ఇచ్చా, 3 ఆప్షన్ ఇచ్చాను. 3 ఆప్షన్ ఇచ్చిన తర్వాత స్టూడెంట్ నెంబర్ 40 ఇచ్చా. ఇస్ దేర్ ఎనీ 40 స్టూడెంట్ ఇస్ దేర్, No, sir. లేరు కాబట్టి ఏమొస్తుంది, స్టూడెంట్ నాట్ Yeah. ఫౌండ్ వచ్చిందా రిజల్ట్. స్టూడెంట్ నాట్ ఫౌండ్. అగైన్ స్టూడెంట్ ఇన్ఫో బోర్డ్ రిపీట్ చేస్తుంది. ఓకేనా, అప్డేట్ చేయాలనుకున్నా 4th ఆప్షన్ ఇస్తే అప్డేట్ అయిపోతుంది. ఓకే, ఎంటర్ రోల్ నెంబర్ టు అప్డేట్. సెకండ్ 1 అప్డేట్ చేయాలనుకున్నా. ఏం అప్డేట్ చేయాలనుకున్నా, నేమా, మార్క్సా, బ్రాంచా. బ్రాంచ్ అప్డేట్ చేయాలనుకున్నా. డేటా సైన్స్ ఇస్తున్నా, న్యూ బ్రాంచ్ అప్డేటెడ్ విత్ డేటా సైన్స్. చెక్ చేసుకోవాలంటే 3 చాయిస్ ఎంటర్ చేయి. రోల్ నెంబర్ 2 ఎంటర్ చేస్తే ప్రీవియస్లీ ఇట్ వాస్ సిఎస్సి, నౌ ఇట్ ఈస్ డేటా సైన్స్. am I clear? Yes, sir. సో టాపర్ ని చూడాలంటే 7th టాపర్ ఈస్ పవిత్ర విత్ టోటల్ ఆఫ్ 150 కోడ్.
థ్రెషోల్డ్ చూడాలంటే ఫిల్టర్ చేయాలంటే 6 ఎంటర్ చేస్తే ఏమవుతుంది ఎంటర్ మార్క్స్ థ్రెషోల్డ్ మనం 135 ఎంటర్ చేసామనుకో పవిత్ర కోటే 135 కంటే పైన వచ్చాయి ఓకేనా బయటికి రావాలంటే 8 కొడితే బయటకు వస్తుంది కోడ్ నుంచి am I clear to all Yes, sir. this is complete end to end project student info board project ఇది అర్థమైంది అందరికి సార్ Yes. సార్ ప్రాజెక్ట్ అంటే ఇంత ఏమి ఉండదు ఓకేనా ఇప్పుడు మీకు 117 లైన్స్ అర్థమైంది 117 లైన్స్ కూడా ఏమైనా ప్రాబ్లం ఉందా ఎక్కడైనా మీకు అర్థం అవడానికి లేదు. నెక్స్ట్ ప్రాజెక్ట్ చెప్పే టైంకి మీకు ఎక్సెప్షన్స్ అన్ని యాడ్ అయితే మినిమం ఒక 500 to 1000 లైన్స్ ఉన్న ప్రాజెక్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకేనా అవే ప్రాజెక్ట్స్ మీరు రెజ్యూమ్ లో పెట్టుకోవచ్చు ఇక్కడ ఇంకా ఏం చేయొచ్చు అంటే ఈ ప్రాజెక్ట్ చేంజెస్ మనం జీమెయిల్ ఎంటర్ చేస్తున్నాం జీమెయిల్ లో అట్లీస్ట్ 1 నెంబర్ ఉండాలి @gmail.com ఏదో ఒకటి ఉండాలి అటు వాలిడేషన్ పెట్టచ్చు @symbol should be mandatory అని ఓకేనా మార్క్స్ కూడా ఇలా స్పేస్ లేకుండా ఎంటర్ చేస్తే ఎర్రర్ వచ్చేటట్టు వాలిడేషన్ ఇవ్వచ్చు అవన్నీ గోయింగ్ ఫార్వర్డ్ మీకు అర్థమవుతాయి హౌ టు మెయింటైన్ ద వాలిడేషన్స్ అండ్ హౌ టు మెయింటైన్ ద ఎక్సెప్షన్స్ అవన్నీ మీరు గోయింగ్ ఫార్వర్డ్ క్లియర్ గా 1 by 1 క్లారిటీ వస్తుంది యాజ్ ఆఫ్ నౌ ఈ ప్రాజెక్ట్ మీరు రెజ్యూమ్ లో పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం హ్యాపీయా ఎస్ సార్ మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఒక్కొక్కరు మీ ప్రాజెక్ట్ గురించి ఎక్స్పీరియన్స్ ఏమైంది ఎంతమంది ఉన్నారు జాహ్నవి ఫీడ్బ్యాక్ ఇవ్వు ఓకే నీకు ఏం అర్థమైంది అసలు ప్రాజెక్ట్ యూజ్ అయింది ఈ ప్రాజెక్ట్ క్లాస్ వల్ల యూజ్ ఉందా నీకు ఎస్ రెజ్యూమ్ సార్ లో పెట్టుకోగలనని కాన్ఫిడెన్స్ ఉందా అదంతా ఒక 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేయి చెప్పు అంటే జాహ్నవి వినపడలేదు వాయిస్ సార్ రెజ్యూమ్ లో పెట్టుకుంటే పైథాన్ మీద మనం చేసినామని పైథాన్ మీద మీరు చేయొచ్చు ఓకేనా నీకు కాన్ఫిడెంట్ ఉందా ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంది ఓకేనా ఇంతకు ముందు నీకు నాలెడ్జ్ ఎంత ఉండేది ఈ ప్రాజెక్ట్ వల్ల ఎంత యాడ్ అయింది అలాంటి పాయింట్ డిస్కస్ చేయి నీకు కష్టం అనిపిస్తే ఫస్ట్ ఒకసారి భానుప్రకాష్ నువ్వు చెప్పు తర్వాత జాహ్నవి చెప్తుంది నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందా భానుప్రకాష్ ఎస్ సార్ ఈ ప్రాజెక్ట్ కంటే ముందు నీ పరిస్థితి ఏంటి మన కోర్సుకు జాయిన్ అవ్వడానికి ముందు నీ పరిస్థితి ఏంటి తర్వాత ఎన్ని చేంజెస్ వచ్చాయి కోర్స్ అయినప్పుడు ప్రాబ్లం ఏంటి కోర్స్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ చేస్తే ఏమైనా రెక్టిఫై అయిందా నీకు సొల్యూషన్ ఏమైనా వచ్చిందా చెప్పు క్లాస్ ఈ క్లాస్ తీసుకోక ముందు అయితే సార్ నాకు అసలు పైథాన్ అది ఏం సార్ ఓకే ప్రెసెంట్ అయితే పర్వాలేదు ఓకే ఈ కోడ్ వల్ల అయితే ఒక స్టూడెంట్ డేటాని ఏ విధంగా అప్లై చేయొచ్చు లేదా ఒక స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎలాగా అప్డేట్ చేయొచ్చు డిలీట్ చేయొచ్చు ఒక కాలేజ్ టు అనదర్ కాలేజ్ చేంజ్ అయ్యేటప్పుడు ఎలాగా డిలీట్ చేయాలి లేదంటే కొత్త స్టూడెంట్ తాలూకు డేటా ఎలాగ అప్డేట్ చేయాలి ఓకే ఈ యొక్క డేటాని ఇది తెలుసుకున్నాను సార్ ఓకే వెరీ గుడ్ రేటింగ్ ఎంత ఇస్తావు 9.5 10 సార్ 9.5 10 ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ ప్రవీణ్ కుమార్ రెడ్డి భవనాసి సార్ ఈ ప్రాజెక్ట్ చేయకముందు అయితే నాకు డేటా టైప్స్ ఎక్కడ యూజ్ చేస్తారో పెద్దగా అవగాహన లేకుండే సార్ ఇప్పుడైతే ఎలా యూజ్ చేయాలి అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలి అని టోటలీ అండర్స్టాండ్ ఓకే ప్రాజెక్ట్ అటెండ్ అవడం వల్ల అయితే నీకు చాలా యూజ్ అయింది నా అండర్స్టాండ్ కోర్సుకు ముందు నీ పరిస్థితి కోర్సులకు జాయిన్ తర్వాత కోర్స్ కోర్స్ చేస్తున్న ముందు తర్వాత ప్రాజెక్ట్ నాకు ఐటీ ఫీల్డ్ లో నేను ఎంటర్ అవుతానా లేదా అనే డౌట్ ఉంది సార్ ఇప్పుడు కాన్ఫిడెంట్ గా ఎంటర్ అవుతానని వెరీ గుడ్ ప్రవీణ్ వెరీ గుడ్ ప్రవీణ్ మై ప్రాజెక్ట్ రేటింగ్ ప్రవీణ్ 10/10 సార్ 10/10 వెరీ గుడ్ థ్యాంక్ యూ నెక్స్ట్ జాహ్నవి సార్ ముందు చెప్పు కానీ నాకు కోడింగ్ రాసేకి రాదు సార్ ఓకే ఇప్పుడు మీ క్లాస్ అయిన తర్వాత కోడింగ్ రాయొచ్చు అని అనిపిస్తుంది సార్ నాకు కోడింగ్ ఈజీ అనిపించిందా డిఫికల్ట్ అనిపిస్తుందా ఇంకా ఈజీగానే అనిపిస్తుంది సార్ ఈజీనే అంటే అనిపిస్తుంది ఓకే వెరీ గుడ్ దాన్ని బట్టి ఈజీగా రాయొచ్చు అని అనిపిస్తుంది సార్ దేనికైనా ఏ ఓకే ప్రాబ్లం ఇంకా ఈ ప్రాజెక్ట్ వల్ల యూజ్ ఉందా ఎస్ సార్ ఈ ప్రాజెక్ట్స్ మీరు ఇంటర్న్షిప్ కోసం కానీ
లేకపోతే మీరు జాబ్ కి అప్లై చేసుకున్నప్పుడు ఫ్రెషర్స్ కి అప్లై చేస్తారు కదా, మీ పైథాన్ బేస్డ్ ప్రాజెక్ట్ అంటే ఇది పెట్టొచ్చు హ్యాపీగా. ఓకే, దీనికి ఇన్సైట్స్ అన్ని ఇచ్చాను నేను ఫస్ట్ లోనే. ఈ వీడియో మళ్ళీ యూట్యూబ్ లో ఉంటది, యూట్యూబ్ లో మళ్ళీ ఒకసారి చూసి నోట్స్ ఫామ్ చేసుకోండి. ఓకేనా, కోడ్ మొత్తం డిస్క్రిప్షన్ లో పెట్టేస్తా, యూట్యూబ్ డిస్క్రిప్షన్ లో ఈ కోడ్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ కోడ్ మొత్తం డిస్క్రిప్షన్ లో ఇస్తా. ఓకే ఓకేనా, అగైన్ దీని మీద వర్కౌట్ చేసుకుని నోట్స్ ఫామ్ చేసుకోండి. ప్రాజెక్టులు మాత్రం మిస్ అవ్వద్దు. ఓకేనా, ఓకే ప్రాజెక్ట్స్ మిస్ అవ్వద్దు. ఇంకా రియల్ టైం ప్రాజెక్ట్స్ ఎలా కావాలనుకున్నప్పుడు నన్ను కన్సల్ట్ అవుతారు. ఎలాను కన్సల్ట్ అయినా మన నెంబర్ కింద ఉంది కదా. ఓకే, స్టూడెంట్స్ ఓకే, బాయ్. ఓకే బాయ్ సార్.